స్వ ఆత్మీయః స్వాధీనః పరశివః తత్తం వా సదధీనా వా పరస్పరాధీనే వర్ధః. భాస్కర్ రాయలు చెప్పారు. స్వ తన ఆత్మీయుడైన పరమశివుడు, తంత్ర ఆధీనంలో గలది. తన ఆధీనంలో పరమేశ్వరుడు, స్వామి ఆధీనంలో తాను, ఒకరికొకరు ఆధీనం భావం. అందుకనే వాళ్ళకి ఇద్దరికి శివుడు డామినేషను, పార్వతి డామినేషన్ అని ఉండదు. వాళ్ళిద్దరూ అర్ధనారీశ్వరులు, హాఫ్ హాఫ్, బెటర్ హాఫ్ అంటాను చూసారా, అలా. సో ఆవిడ లేకపోతే ఈయన పని చేయలేడు, ఈవిడ లేకపోతే ఆవిడ పని చేయదు, కానీ ఇద్దరు స్వతంత్రులే. ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఉద్యోగాలు చేసుకుంటున్నారు దే బోత్ ఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్, బట్ దే లివ్ టుగెదర్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫ్యామిలీ, ఫర్ ద సేక్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ ఫర్ ద సేక్ ఆఫ్ ది దేర్ ఫ్యామిలీ ట్రెడిషన్స్. ఈ ఇప్పుడున్న వివాహ పద్ధతులన్నీ అలాగే కదా. ఇద్దరు ఇండిపెండెంట్ ఉన్నా కలిసి మనము ఆ సంస్కారాలు, భారతీయ సంస్కారాలు కంటిన్యూ చేయాలి, తల్లిదండ్రుల పేర్లు నిలబెట్టాలని ఆ, ఎలాగైతే ఉంటున్నారో, ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్, వివాహ సంస్కారాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారో, అలాగే ఇక్కడ కూడా అమ్మవారు అయ్యవారు అంటే దానికి దీనికి పోలిక కాదు, అది ఒక మాట మీకు అర్థం అవ్వాలని అనుకుంటున్నాం అంతే. ఇద్దరు స్వతంత్రులే, కానీ ఇద్దరు ఒకరికొకరు డిపెండెంట్. కామాఖ్య క్షేత్రంలో శంకరుడు పార్వతి గృహమధ్యంలో సర్వభాషణలతో, నర్మభాషణలతో నివసిస్తున్నాడు. అక్కడ పార్వతికి అధీనుడు. ఈశాన్యాన హాటక శైలం అంటే పై పార్వతి శివునకు స్వాధీనరాలు అని తాత్పర్యం. ఈ చైతన్యం ఒక్కటే స్వతంత్ర. ఆవిడ ఇష్టం ఉంటే చేస్తుంది, లేకపోతే చేయదు. అలాగే చెయ్యదు, ఎలాగైనా చేస్తుంది. ఏ సాధనల ఆపేక్ష లేకుండా సృష్టాది సర్వకార్యములను చేయనది స్వతంత్ర. ఎందుకు సృష్టి ఎందుకు వచ్చింది? ఆవిడ ఆలోచించిందా? అసలు రాకుండా లేకపోతే ఏమైంది? మనం లేకపోతే ఏమైంది? ఇలాంటి కొన్ని క్వశ్చన్లు వస్తుంటాయి, అనవసరమైన క్వశ్చన్లు. అది ఎందుకంటే మనం గట్టిగా మన మన భారతదేశంలో ఉన్న రాష్ట్రాల పేర్లు చెప్పలేము, వాళ్ళ క్యాపిటల్స్ చెప్పలేము, పక్కింట్లో వాళ్ళ ఇంటి పేరు చెప్పలేము. భగవంతుడిని మాత్రం క్వశ్చన్స్ వేసేస్తుంటాం. ముందు మన అస్తిత్వం, మన శరీరంలో అసలు ఏముందో కూడా మనకు తెలియదు. ఇంత ఎనార్మస్ యూనివర్స్ ని క్రియేట్ చేసిన ఒక శక్తిని మనము, మన విషయాలే మనకు తెలియనప్పుడు ఆమె అట్లీస్ట్ మన విషయాలు కనుక్కోండి. అంటే నాకు ఇలా ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు జరిగింది, నేను ఏం చేయాలో చెప్పు తల్లి, నేను నన్ను ఉద్ధరించు తల్లి అని అడగడం కరెక్టే. నువ్వు అక్కడ ఎందుకున్నావు, ఇవన్నీ ఎందుకు చేశావు, ఇవన్నీ అనవసరమైన క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. అది అది అనవసరం మనకి. తర్వాత సర్వతంత్రేసి, సర్వతంత్ర ప్లస్ ఈసి, సర్వతంత్రాలకు ఈశ్వరురాలు. తంత్రము అంటే శాస్త్రము, సర్వశాస్త్రాలకు నియామకురాలు. ఇదే శ్రీ విద్యా స్వరూపం. ఎందువల్ల ఇంత గొప్పదైందంటే, దక్షిణామూర్తి రూపిణి, అన్నిటికంటే గొప్ప విద్య బ్రహ్మ విద్య. మిగిలిన ఏ విద్యలు చెప్పినా అవన్నీ దీని క్రిందవే. శ్రీ విద్య సర్వతంత్రేసి సాక్షాత్ బ్రహ్మ విద్య. శ్రీ విద్య సాక్షాత్ బ్రహ్మ విద్యయే. బ్రహ్మ విద్య అంటే ఏంటి? బ్రహ్మ విద్య అంటే బ్రహ్మమునకు సంబంధించిన విద్య. అమ్మో, ఆ బ్రహ్మ విద్య కనుక తెలుసుకుంటే మొత్తం మనకి అర్థమైపోతుంది అని అనుకుంటే, ముందు అసలు ఋషి అవటం ఏంటో తెలుసుకోవాలి. ఋషి అవడం అంటే ఇతరుల కోసం జీవించేవాడు ఋషి. స్వ అనేది ఉండదు, స్వార్థమ్మ పరమార్థంగమయ. స్వార్థం అనేది లేదు, అప్పుడే వాడు ఋషి అవ్వగలడు. ఆ ఋషి ఏమవుతాడు తర్వాత? మహర్షి అవుతాడు. ఆ మహర్షి ఏమవుతాడు? రాజర్షి అవుతాడు. ఆ తర్వాత రాజర్షి ఏమవుతాడు? బ్రహ్మర్షి అవుతాడు. ఆ రాజర్షి దేవర్షి అవుతాడు. ఆ తర్వాత దేవర్షి ఏమవుతాడు? బ్రహ్మర్షి అవుతాడు. ఇవి 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, నోబుల్ నోబుల్ ప్రైజ్ అలా అనుకోవచ్చు మీరు. ఇది మన 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 లక్ష్యం. అది మనం మానవులమే. మనం ముందు ఋషి ఋషిలాగా తయారవ్వాలి. ఆ తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్క స్టెప్ చేసుకుంటూ వెళ్ళాలి. అది ఆ ఆ ఆ అప్పుడు మనకి అసలు శ్రీ విద్య అంటే, బ్రహ్మ విద్య అంటే తెలుస్తుంది. ఎందుకు అంత క్లారిటీ అంటున్నా అంటే, ఇప్పుడు ఎకనామిక్స్ స్టూడెంట్ ఉన్నాడు. ఎకనామిక్స్ స్టూడెంట్ సైన్స్ బుక్ తీసుకొచ్చి చూపిస్తే వాడికి ఏం అర్థం కాదు. సైన్స్ బుక్ వాడికి ఎకనామిక్స్ చూపిస్తే ఏం అర్థం కాదు. మరి సైన్స్ చదువుకున్న వాడు నోబెల్ లారెట్ రావటం అంటే, వాడు సైన్స్ లోనే బాగా డీప్ గా వెళ్ళిపోయి నోబెల్ ప్రైజ్ కొట్టాలి.
కానీ వాడికి సైన్స్ మీదే కాదు, మిగతా విషయాలు కూడా అవగాహన ఉంటుంది. ఒక సైంటిస్ట్ ఒక ఆవిష్కరణ చేస్తే, ఒక ఇన్వెన్షన్ లేదా ఒక డిస్కవరీ చేస్తే, హీ హ్యాస్ టు నో ద ఎకనామిక్స్, ద మార్కెటింగ్ అండ్ ది అప్లికేషన్ అండ్ ద రిజల్ట్స్ ఆఫ్ దట్ పర్టికులర్ ఎక్స్పెరిమెంట్. అప్పుడు దెన్ హీ హ్యాస్ టు రీడ్ ఆల్ ది సబ్జెక్ట్స్, అన్ని సబ్జెక్ట్స్ చదువుకుంటాడు. అలాగే ఇక్కడ శ్రీ విద్య అనేది బ్రహ్మ విద్య అని చెప్తున్నారు కాబట్టి మనకి అన్ని రకాలైన విషయాలలో మనకి అవగాహన ఉండాలి. దానికి ఒక్క సొల్యూషన్, ఇంకా వేరే సొల్యూషన్స్ ఏమీ లేవు. స్వాధ్యాయము. స్వాధ్యాయము పుస్తకాలు యాక్చువల్ గా తెప్పించుకొని చదవటమే. అది ఎలాగో మనకి కుదరట్లేదు కాబట్టి మనం స్వాధ్యాయం సెషన్స్ చేస్తున్నాం. కానీ కుదరట్లేదు కాబట్టి స్వాధ్యాయ సెషన్స్ చేస్తున్నాం కాబట్టి సరిపోదు. ఇంకా మీరు పుస్తకాలు చదవాల్సిందే. బాగా పుస్తకాలు చదివితే కానీ మనం అసలు చెప్పేది అర్థం కాదు. ఏం అర్థం కావట్లేదండి, అశ్విని సూక్తము ఏం అర్థం కావట్లేదండి అంటే ఎలా? మనం దానికి సంబంధించిన సుపర్ణ సూక్తం తెలుసుకోవాలి, సూక్తం అంటే ఏంటో తెలుసుకోవాలి, అసలు వేదాలు అంటే ఏంటో తెలుసుకోవాలి. ఈ అశ్వినుల యొక్క రోల్, ప్రపంచంలో వాళ్ళ రోల్ ఏంటో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. వాళ్ళ రోల్ ఏంటి? ఈ సాయం సంధ్య, ఉషా సంధ్య ఇవి రావటానికి కారకులు. అంటే సూర్యుడికి సపోర్ట్ గా ఉండే ఇద్దరు దేవతలు. అది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది అశ్విని దేవతల యొక్క వర్క్ ఏంటి? అశ్విని దేవతలు, ద్వాదశ ఆదిత్యులు, నవగ్రహాలు, వీళ్ళు ఏ పనులు చేస్తున్నారు సృష్టిలో, ఇవన్నీ తెలుసుకుంటేనే మనం శ్రీ విద్య లేదా బ్రహ్మ విద్యకి అర్హులం. అప్పుడు మనం డోర్ నాక్ చేయాలన్నమాట. నేను ఎస్ ప్లీజ్ మే కమిన్ అని అడుగుతాం. అడిగితే అమ్మవారు ఆ తలుపు తీసి రా నాయన అంటుంది, లోపల పిలుస్తుంది. లోపల పిలిచిన తర్వాత అయిపోతుందా? అవ్వదు. అలాగా కొన్ని కోట్ల మంది మణిద్వీపం ఎంట్రన్స్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. వెయిటింగ్ లిస్ట్ అంత పెద్దది, చాలా పెద్దది. ఋషులు, బ్రహ్మర్షులు, రాజర్షులు కూడా. సనత్సుజాతులు విష్ణులోకంలోనే వాళ్ళకి ఎంట్రీ దొరకల. మీకు తెలుసు కదా ఆ స్టోరీ. వాళ్ళిద్దరు ఆపితే వాళ్ళిద్దరు మళ్ళీ, అంటే ఇక్కడ వాళ్ళు ఆపారు, వీళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళకి శాపం వచ్చింది, అది కాదు పాయింట్. నువ్వు వెళ్ళిన టైం రాంగ్ టైము. వాళ్ళు కరెక్ట్ టైంకి వెళ్ళి ఉంటే ఆటోమేటిక్గా వీళ్ళు ఆపేవాళ్ళు కాదు, విష్ణు విష్ణు లోకంలో ఎంట్రీ లభించేది. కాబట్టి మన టైమింగ్ ఏంటి, మన మన మనం ఏం సంపాదించుకున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఎలా వెళ్తున్నాం అనేది తెలుసుకోవాలంటే సర్వతంత్రేసి అనేది దక్షిణామూర్తి రూపిణి, ఆ దక్షిణామూర్తి విద్య, హయగ్రీవ విద్య మనం తెలుసుకోవాలి. అదే మనం ప్రయత్నం చేస్తున్నాం. అది దక్షిణామూర్తి గురువుగా మనకి అనుగ్రహించింది కనుక నామాల వరుసలోని ఔచిత్యం అదే. అది శంకర భగవత్పాదులు ఈ నామాలను తీసుకొని చక్కని శ్లోకాన్ని అనుగ్రహించారు. చతుషష్ట్యాతంత్రై సకలమతి సంధాయ భువనం స్థితస్తత్ సిద్ధి ప్రసవ పరతంత్రై పశుపతి పునస్త్వన్నిర్బంధ అఖిల పురుషార్గైక్ ఘటన స్వతంత్రం తే తంత్రం క్షితితల మమాతీత రిదిదం. లలితా సహస్రనామంలోంచి వచ్చిన ఒక సౌందర్య లహరి శ్లోకం అది. స్వతంత్రం తే తంత్రం అఖిల పురుషార్థైక ఘటన. శ్రీ విద్యకు ఉన్న లక్షణాన్ని ఇక్కడ చూపించారు. అన్ని పురుషార్థాలకు ఒక్క విద్య ద్వారానే అందించాలని పరమాత్మ దక్షిణామూర్తి రూపంగా ఈ స్వతంత్రమైన తంత్రాన్ని ఇచ్చారు. శ్రీ విద్య అనే తంత్రము విడిగా ఒక సబ్జెక్ట్ లాగా ఇచ్చింది దక్షిణామూర్తి. శివుడే అన్ని విద్యలకు గురువు. మనకి చూస్తుంటాం కదా, చాలా చోట్ల చెప్తుంటాం. విష్ణువు లక్ష్మి సంవాదం తక్కువ, విష్ణువు నారదుడు సంవాదం ఉంటుంది, శివపార్వతుల సంవాదం ఉంటుంది. శివుడు పార్వతికి 108 112 మెడిటేషన్ నేర్పిస్తాడు, విజ్ఞాన భైరవ తంత్ర. అందులోంచే ఈ మన పరమ గురువుల యొక్క తంత్రాలన్నీ అందులోంచే వచ్చాయి. శివుడు పార్వతికి ఎన్నో విషయాలు చెప్తూ ఉంటాడు. సౌందర్య లహరి కూడా చెప్పాడని చెప్తారు కదా. ఇవన్నీ చెప్తుంటే ఆయన రాసుకున్నాడు అని చెప్తుంటారు కదా. అలాగా అంటే ఎక్కువగా డిస్కస్ చేసేది ఎవరు? శివుడు, పార్వతి. ఎప్పుడైనా నారదుడికి కొంచెం డౌట్స్ వస్తే వెళ్ళి విష్ణువుని అడుగుతాడు. అప్పుడు వాళ్ళిద్దరి సంవాదం మన పురాణాల్లో చోటు చేసుకుని ఉంటుంది. కాబట్టి శివుడే అన్నిటికీ గురువు. ఆయనే అంటే ద వన్ హూ కెన్ ఎక్స్ప్లెయిన్ వాట్ హీ హ్యాస్ ఎక్స్పీరియన్స్డ్. ది వన్ హూ కెన్ ఎక్స్ప్లెయిన్ వాట్ హీ హ్యాస్ ఎక్స్పీరియన్స్డ్. ద వన్ హూ కెన్ టీచ్ టు ద పీపుల్ వాట్ హీ హ్యాస్ ఎక్స్పీరియన్స్డ్. It is not the one who enjoys the discipleship.
శిష్యుల్ని 1000 మందిని వేసుకొని వాళ్ళతో తిరగడం కాదు, గడ్డాలు గిడ్డాలు పెంచి మాయలు అవన్నీ చేసుకోవడం, కాళ్ళు తెచ్చుకోవడం కాదు. తాను తాను చూసిన అనుభూతిని, తాను తెలుసుకున్న అనుభూతిని, నేను ఇంత మంచి అనుభూతిని పొందాను, ఒక గురువుని పొందాను, నేను ఎంతో ఆనందిస్తున్నాను, ఈ ఆనందాన్ని అందరికీ పంచాలి, అందరూ ఆనందంగా ఉండాలి అని ప్రయత్నించేవాడే నిజమైన గురువు. అది మీరే చూసుకోవాలి. అది అన్ని మనకి ఇప్పుడు ఉన్న ఓపెన్ ఇరాలో రకరకాల మంది రకరకాలుగా చెప్తుంటారు. వాళ్ళని ఎలా ఎన్నుకోవాలి అనేది తన్నో భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ఆ బుద్ధిని ఉపయోగించి గాయత్రి మంత్రం అందుకనే చేయమనేది, లక్షలు 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 చేయమంటే ఆ బుద్ధి ప్రచోదనం చెంది మనకి సన్మార్గం వైపు చూపిస్తుంది. కరెక్ట్, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్ అని చెప్తుంది. అది కరెక్ట్ అని చెప్పి అటువైపు వెళ్ళేటప్పుడు కూడా మనకి స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, యూటర్న్లు ఉంటాయి, డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, నెగటివ్ ఎనర్జీస్ డిస్ట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాయి. అప్పుడు యూ హ్యావ్ టు లిజన్ టు యువర్ హార్ట్. నీ హృదయం ఏం చెప్తుందో. అందుకని హృదయాన్ని చెప్పేదానికి సాధన చేసుకోవాలి. అసలు బుద్ధి విచక్షణ జ్ఞానం తెలుసుకోవడానికి గాయత్రి మంత్రం చేసుకోవాలి. చేసుకుంటే ఆ హృదయం మనకి సరైన మార్గం చూపిస్తుంది. అప్పుడు మనం సరైన వ్యక్తిని ఎన్నుకొని మనం చేసుకోగలము. అది ఇంపార్టెంట్. తర్వాత కానీ ఒక్కొక్క విద్యకి ఒక్కొక్క రకమైన మూర్తి ధరించారు. శ్రీ విద్యను ఇవ్వడానికి ఆయన దక్షిణామూర్తి రూపాన్ని ధరించాడు. బ్రహ్మ విద్య ఇవ్వాలంటే దక్షిణామూర్తే ఇవ్వాలి. ఆయన శ్రీ విద్య ఇచ్చాడు అంటే అర్థం శ్రీ విద్యయే బ్రహ్మ విద్య. తర్వాత దక్షిణామూర్తి రూపిణి, శ్రీ దక్షిణామూర్తి రూపిణ్యై నమః. ఇదొక మనం ఒక మాల మంత్ర జపం చేయాలి. అది మనం ఫోటోలో కూడా ఇచ్చాము, తెలుగులో ఇంగ్లీష్లో. ఓం శ్రీ దక్షిణామూర్తి రూపిణ్యై నమః. ఎందుకు ఎందుకు మనం టైమ్ అండ్ అగైన్ క్లాసెస్ చేసినప్పుడు ఒక పర్టికులర్ నామాన్ని చేస్తున్నాం అంటే ఆ నామము మన బుర్రలోకి దిగిపోవాలి. దక్షిణామూర్తి అనే తత్వం మన బుర్రలోకి దిగిపోవాలి. బికాస్ హీఈస్ ది అల్టిమేట్ గురు. ఆయన యొక్క తత్వం అమ్మవారు ఆయనలాగా మారింది, లేదా ఆయన అమ్మవారి లాగా మారారు అనే విషయం మనకి బుర్రలోకి బాగా ఎక్కాలి. అలాంటి ఇంపార్టెంట్ నామాలు వచ్చినప్పుడు ఆ రోజే అక్కడికక్కడే మనము ఒక మాల మంత్ర జపం చేయమని చెప్తున్నాము. అశ్విని సూక్తం చదివేటప్పుడు ఓం నమో భగవతే రుద్రాయ స్పాట్లు అక్కడే ఒక మాల మంత్ర జపం చేశాం తక్షణము. ఏమో అది నిజంగా ఏమైందండి, ఓం నమో భగవతే రుద్రాయ ఒక మాల మంత్ర జపం చేశామండి, ఏమైందంటే ఏమైందో తెలీదు. కానీ నిజమైన శిష్యులు, నిజమైన విద్యార్థులు ఏం చెయ్యాలో అది చేసాం మనం. ఏమొచ్చింది ఏం రాలేదు అనేది తర్వాత సంగతి. గురువులు చూసారా చూడలేదా, నిజమైన విద్యార్థులు ఏం చేస్తారో అది ఇమీడియట్ గా చేసాం. అలాగే శరవణ భవ అనే సాధన వచ్చింది. నిజంగా నాకు తెలియదు. ఎవరో అడిగారు అదేంటి ఇదేంటి అని అడిగారు, నాకు తెలియదమ్మా అని చెప్పారు ఓపెన్ గా. ఎప్పుడైతే ఈ ప్రొసీజర్ ఉన్నదని చెప్పారో ఇమీడియట్ గా తెలిసిన వాళ్ళని కూర్చోబెట్టి చేసుకున్నాం, అందరం చేసుకున్నాం, హాయిగా చేసుకున్నాం. అసలు నేను చేశానా ఆవిడ చేసిందా ఇంకోటి చేశానని కాదు. ఇంకొక మంచి ఆలోచన వచ్చింది. ఈ షష్ఠిలో ప్రతి స్కంద షష్ఠి అప్పుడు శరవణ భవ 6 టైమ్స్ రెగ్యులర్ గా చేసుకుందాం. ఎక్సలెంట్, ఇమీడియట్లీ ఇంప్లిమెంటేషన్. మాస శివరాత్రి రోజు నమ్మకం చమకం విందాం. ఓకే, ఇమ్మీడియట్లీ ఇంప్లిమెంటేషన్. ఎవరు చేశారో, ఎందుకు నేర్చుకున్నారు, నాకు వచ్చిందా మీకు వచ్చిందా ఏమి లేదు. అందరం మనము ఒక ఫ్యామిలీ లాగా మనం అంటే ఒక చిన్న మినిస్ట్రీ తయారు చేసుకుంటున్నాం. గుర్తుంచుకోండి, ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క ఎక్స్పర్ట్స్ ని, ఒక్కొక్కళ్ళు వాళ్ళు దీంట్లో ఎక్స్పర్ట్, వీళ్ళు దీంట్లో ఎక్స్పర్ట్, అందరం కలిసి మనము ఒక మంచి జీవితాన్ని తయారు చేసుకుంటున్నాము. అది అది ఇంపార్టెంట్ తప్పితే ఇక్కడ ఒకళ్ళే ఉన్నారు ఇంకోళ్ళే చేస్తున్నారు అనేది లేనే లేదు. అది గుర్తుంచుకుంటేనే మనము ఈ సాధనలో ముందుకు వెళ్ళగలుగుతాము. దక్షిణామూర్తి రూపంగా ఉన్నది. దక్షిణామూర్తి మనకి రూపించి ఇచ్చిన విద్య శ్రీ విద్య. సనక సనందనాథులు పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అమ్మవారితో కనిపించగానే సంసారి అనుకున్నారట. సన్యాసులది నివృత్తి మార్గం, సంసారులది ప్రవృత్తి మార్గం.
నివృత్తి మార్గంలో ఉన్న సనక సనందనాథుడు శివుని దగ్గరికి బ్రహ్మ విద్యకి వెళ్తే ఆయన అమ్మవారితో కలిసి నృత్యం చేస్తూ కనపడ్డారు. ఆయన నాట్యం చేస్తూ ఉంటే ప్రమద గణాలు కూర్చున్నారు. గానా బజానాల్లో కూర్చున్నవాడు యోగం వేదాంతం ఎలా నేర్పుతాడు అనుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. చాలా నిగూఢమైన సీక్రెట్స్ ఉన్నాయి అందులో. చూద్దాం. ఇలా కొంత దూరం వచ్చేసరికి 70 యోజనాల పొడవు 100 యోజనాల విస్తీర్ణం గలగ మర్రి చెట్టు కింద ఒక కుర్రవాడు కనపడ్డాట. ఆయన చుట్టూ తలలు పండిన బ్రహ్మవాదులు ఉన్నారు. ఎంత ఆశ్చర్యం! దూరం నుంచి చూసి ఇది మనకి సరిపోతుంది అనుకున్నారు. సంసారి నర్తకుడు మనకి ఏం నేర్పలేడు. పైగా ఈయన పక్కన ఆవిడొకరు. ఆవిడంటేనే సంసారం. భార్యతో నృత్యం చేసి ఆయన ఎక్కడ వేదాంతం చెప్తాడనుకున్నారు. పైగా చుట్టూ ఎంతో పరివారం. అది అసలు మనము కండిషన్ చేస్తాం. షిరిడి సాయిబాబా గొప్పవాడండి, చిరిగిన బట్టలు వేసుకొని తిరిగాడు. సత్య సాయిబాబా మంచివాడు కాదండి, బ్రహ్మాండమైన కారులో విఐపి కారులో తిరుగుతాడు. ఇది మనం మనం పెట్టుకునే కండిషన్స్. ఆయన చేసిన సేవ చూడండి అయ్యా, ఆయన చెప్పిన భజనలు వినండి అయ్యా, ఆయన చెప్పిన విషయాలు వినండి, ఆయనలాగా జీవించడం నేర్చుకోండి అంటే అది అలా కాదుట. షిరిడి సాయి చిరిగిపోయిన బట్టలు వేసుకున్నట్ట కాబట్టి ఆయన గొప్పవాట. అంటే యు ఆర్ కండిషనింగ్ ది గురు. నువ్వు గురువు ఇలాంటి ఇలా ఉంటేనే నేను ఆయన నమ్ముతాను, ఆయన ఏం చెప్పినా నాకు సంబంధంలే. నువ్వు మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చు, నువ్వు ఏసీలో కూర్చోవచ్చు, కారులో తిరగచ్చు, అన్నీ ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఆ ఫలానా ఆయన అలా ఉంటేనే నేను ఆయన్ని ఫాలో అవుతాను. పోనీ ఆయన్ని ఫాలో అవుతున్నావా? ఆయన చెప్పిన విన్నావా? షిరిడి సాయి ఏం చెప్పాడు? శ్రద్ధా సబూరి అన్నాడు. పోనీ శ్రద్ధా సబూరి నీకు రెండు నాణ్యాలు చూపిస్తాడు. ఆ శ్రద్ధా సబూరి నువ్వు దించుకున్నావా? నువ్వు శ్రద్ధా సబూరి దించుకొని నిజంగా శ్రద్ధ, ఫోకస్, సబూరి, ఓర్పు ఈ రెండు నిజంగా దించుకొని అప్పుడు నువ్వు ఇంకోళ్ళని కామెంట్ చేయి, ఒప్పుకుంటాం. అంతేగాని ఈ కంపారిజన్ అనేది కరెక్ట్ కాదు, అది మనకి వద్దు. అందుకని ఇక్కడ సనక సనందనాథులు కూడా ఆ తప్పు చేశారు. ఈయనేంట్రా బాబు, మేము బ్రహ్మ విద్య నేర్చుకోవడానికి వస్తే హాయిగా డాన్స్ చేస్తున్నాడు వైఫ్ తో, పార్వతి గారితో, ఇది ఈయన మనకేం నేర్పించలేడు అని వెనక్కి వచ్చి చూసేటప్పటికి ఒక పెద్ద మర్రి చెట్టు కింద ఒక చిన్న పిల్లవాడు కూర్చొని ఉన్నట. ఆయన చుట్టూ చాలా మంది గడ్డాల వాళ్ళు ఉన్నారట. అనగానే వీళ్ళకి అర్థమైపోయింది, ఓహో ఇది కరెక్ట్ అని. అక్కడ మనము స్లిప్ అవ్వకూడదు. అంటే ఇంకా ముందు ఉందిలేండి సనందన, మనం చెప్తున్నా నేను. ఎక్కడ నిజమైన శక్తి ఉన్నదో, ఎక్కడ నిజమైన శక్తి లేదో అంతా మాయ. మన అనవసరమైన వాళ్ళని దగ్గరికి రానికుండా వాళ్ళు మాయ చేస్తుంటారు. అది మనం చాలా జాగ్రత్తగా అలర్ట్ గా పట్టుకోవాలి. సరే, భారత్తో నృత్యం చేసే ఆయన ఎక్కడ వేదాంతం చెప్తా అనుకున్నాడు. పైగా చుట్టూ ఎంతో పరివారం. ఇది సంఘం పెట్టుకున్నవాడు నిస్సంగమైన వేదాంత విద్యను ఏం నేర్పుతాడు అనుకుని వస్తుంటే ఈయన సంఘము లేకుండా ఒక్కడే కనపడ్డాడు. ఆయన ఏమైనా తలపండిన వాడా అంటే కుర్రాడు. చుట్టూ ఉన్నవారు తలలు పండిపోయినవారు. ఎంత చిత్రము! ఇంతకన్నా చిత్రం ఉంటుందా? ఈయన వారికి ఏదైనా చెప్తున్నారంటే మౌనంగా కూర్చొన్నాడు. ఆ కుర్రవాడు ఏదైనా చెప్తున్నాడా అంటే మౌనంగా కూర్చొని ఉన్నాడు. కానీ ఆయన చుట్టూ తల పండిన వాళ్ళు, ఋషులు, పెద్దవాళ్ళందరూ కూర్చున్నారు. ఆయన మౌనంగా కూర్చొని ఉన్నాడు. ఆయన ఆయన నవ్వుతూ ఒక చిన్ముద్రలో ఉన్నట్ట. ఆ నవ్వు, ఆ చిన్ముద్రలోంచే వీళ్ళందరూ ఆ అమృతాన్ని తీసుకుంటున్నారు. ఆయన పెట్టిన ముద్ర చిన్ముద్ర, దక్షిణామూర్తి ముద్ర ఏంటి? చిన్ముద్ర. ఆయన యొక్క నవ్వు చిరునవ్వు. ఆ చిరునవ్వు, ఆ చిన్ముద్రలోంచే ఈ అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ జ్ఞానం తెలుసుకున్నారట. పరమేశ్వరుడు సనకాదులకి ఒక చిన్న సూచన ఇచ్చాడు. అక్కడ మేము ఇద్దరు అనుకున్నారు కదా, ఇప్పుడు కూడా మేము ఇద్దరమే. నా కుడి చెవికి మకర కుండలము, ఎడమ చెవికి తాటంగా ఉంది, చూసుకోండి అని చెప్పినట్టుగా రూపం దాల్చాడు. పరిశీలిస్తే కనపడుతుంది. సరే, దక్షిణామూర్తి కనపడ్డాడు కదా. దక్షిణామూర్తి కనపడంగానే ఏమనుకున్నాడు? ఈయన సింగిలే, హాయిగా ఈయన బ్రహ్మచారి ఏదో వింటాడు, ఈయనే కరెక్ట్, ఈయనే నేర్పిస్తున్నాడు, డాన్స్ చేసి ఆయన మనకు వద్దు అనుకున్నాడు. వీళ్ళు వెళ్ళారు సనక సనందన ఆయన దగ్గరికి. వెళ్తే, పిచ్చివాడా, అక్కడ నువ్వేం చూసావు, ఇక్కడ కూడా అదే చూస్తున్నావు. ఆ శివ పార్వతులే నేను అని చెప్పి ఆయన ఆ కుడి చెవికేమో మకర కుండలం పెట్టుకునిందట, ఎడమ చెవికి తాటంకం ఉందింట. చూసుకోండి అని చెప్పి చూపిస్తాడు. మనం ఎప్పుడైనా సరే దక్షిణామూర్తి చిత్రాన్ని జాగ్రత్తగా గమనిస్తే అది తెలుస్తుంది. తాటంకము స్త్రీల కర్ణాభరణము,
మకర కుండలము పురుష దేవతల కర్ణాభరణం. ఎడమ చెవికి తాటంకం ఉందంటే ఆయనలో అమ్మవారు ఉన్నారు. ఎప్పుడైనా మీరు చూసుకోండి, అర్ధనారీశ్వర తత్వంలో చూస్తే కుడివైపు అయ్యవారు ఉంటారు, ఎడమవైపు అమ్మవారు ఉంటారు. అది అంటే రైట్ సైడ్ అయ్యవారు, ఎడమవైపు అమ్మవారు అంటే అది మళ్ళీ ఏదేదో పెద్ద ఫెమినిస్ట్ ఇష్యూ అనుకోవద్దు. అలా అలా చూసుకోవాలి. బియాండ్ అవర్ థాట్స్ మనం అది అర్థం చేసుకోవాలి. ఆ ఆ ప్రిన్సిపల్ తోనే ఈయన ఈయన ఏం చేశాడు, కుడి చెవికేమో పురుషుల మకర కుండలం పెట్టుకున్నాడు, ఎడం చెవులకేమో తాటంకం పెట్టుకున్నాడు. ఆ అదొక్కటి, ఆ ఒక్క సింబల్ చాలు అమ్మవారు నాలో ఉన్నారు అని చెప్తున్నాడు మన దక్షిణామూర్తి రూపిణి. పరమేశ్వరుడు దక్షిణం మాత్రమే చూపిస్తూ కనపడ్డాడు కానీ వామం కూడా అందులోనే లీనమై ఉంది. అమ్మ లేనిదే అయ్య కనపడ్డు, రెండూ ఒక్కటే అనే జ్ఞానం వారికి కలిగిచ్చారు. దక్షిణామూర్తిని కుడివైపు నుండి చూస్తే శివుడు, ఎడం వైపు నుండి చూస్తే అమ్మవారు. శివునిలో సగం అమ్మవారు అంటే అమ్మవారిలో సగం శివుడు కదా. అమ్మవారి వారంతా దక్షిణామూర్తి రూపిణి అని నమస్కారం చేసుకోవచ్చు, అయ్యవారి వారంతా దక్షిణామూర్తి అని నమస్కారం చేసుకోవచ్చు. అందుకనే ఈరోజు ఇద్దరు ఫోటోలు పెట్టా. దక్షిణామూర్తి రూపిణి అనే అనే నామంలో దక్షిణామూర్తి అమ్మవారి ఇద్దరు ఫోటోలు పెట్టారు. దక్షిణామూర్తి మంత్రరూపంగా ఉన్నది అని కూడా చెప్పవచ్చు. శివుడే దక్షిణామూర్తిగా శ్రీ విద్య ఇచ్చాడంటే ఆ దక్షిణామూర్తి కూడా అమ్మవారే అని వసిన్యాది వాగ్దేవతలు చూపించారు. వసిన్యాది వాగ్దేవతలే కదా అవి పెట్టింది ఈ నామము ఇందులో ప్రత్యేకంగా. కాబట్టి ఆ దక్షిణామూర్తి రూపిణి అనేది మనకి అర్థం చేసుకోవాల్సిన విషయం. దక్షిణాసేముషి ప్రోక్త అని యజుర్వేదీయమైన దక్షిణామూర్తి ఉపనిషత్తులో ఒక మంత్రం. దక్షిణ అంటే బుద్ధిశక్తి జ్ఞానమూర్తియే ఆ స్వామి. కానీ తత్వత దక్షిణుడు అంటే సమర్థుడు, సర్వసమర్థుడు, ఈశ్వరుడు తప్ప వేరే వారు లేరు. కర్తుం అకర్తుం అన్యదా కర్తుం అని చెప్పినట్లుగా ఏది చెయ్యాలన్నా ఆయనే. సృష్టి స్థితి లయలు అనబడే విశ్వకార్యమే సర్వసమర్థత. అది చేసేటప్పుడు ఆయన సగుణుడు. సృష్టి చేసేటప్పుడు ఒక ఆకారంలోకి వస్తాడు, సృష్టికి రాకముందు నిరాకారుడు. అంటే దీన్ని ఎలా గమనించుకోవచ్చు మనము, ఏదో ఒక పని మొదలు పెట్టే ముందు ఒక ఆలోచన వస్తుంది. ఆ పనిని కంప్లీట్ అవ్వకముందు ఈ పని చేద్దాము అనుకున్నప్పుడు ఒక ఆలోచన ఉంది, అది నిరాకారము. పని మొదలు పెట్టినప్పుడు ఆకారంలోకి వస్తుంది, పని అయిపోయిన తర్వాత దానికి పూర్తి ఆకారం వస్తుంది. అలా సగుణ నిర్గుణ మనం ఊహించుకోవచ్చు. సనకాది సమారాధ్య, శ్రీ సనకాది సమారాధ్యాయై నమః. సనకాదులందరూ ఈ దక్షిణామూర్తి రూపిణినే చక్కగా ఆరాధించారు. సం ఆరాధ్య సమారాధ్య, కొంచెం కూడా బహిర్ముఖం లేకుండా చేసే ఆరాధన సమారాధన. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అనే స్థితిలో ఉన్న బ్రహ్మవేత్తలకు సనకాదులు. వారిచే ఆరాధింపబడిన అన్యము లేని బ్రహ్మమే అమ్మవారు, సాక్షాత్ బ్రహ్మస్వరూప పరబ్రహ్మ స్వరూపిణి. ముందు అపర అంటే ఏంటో తెలిస్తే పర తెలుస్తుంది. అంటే భౌతిక మన మన భౌతిక జీవితాన్ని సంపూర్ణంగా మనం తెలుసుకుంటేనే మనకి ఆధ్యాత్మిక జీవితం అర్థం అవుతుంది. భౌతిక జీవితాన్ని అర్థం చేసుకుంటేనే మనకి ఆధ్యాత్మికత అర్థం అవుతుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. అమ్మ ఆరాధన అన్ని ఇస్తుంది కానీ అసలు కావాల్సింది బ్రహ్మ విద్య. ఈ బ్రహ్మ విద్యనే శ్రీ విద్య అనే అర్థంలో చెప్పుకున్నాం. ఈ శ్రీ విద్యదే స్వతంత్రం, ఈ శ్రీ విద్య సర్వతంత్రేసి. ఈ శ్రీ విద్య దక్షిణామూర్తి రూపిణి, అందుకే సనకాది సమారాధ్య. శ్రీ విద్య కూడా సనక సనందనాథుల నుండే మనకి వచ్చింది, దక్షిణామూర్తి నుంచి గ్రహించి వారు మనకిచ్చారు. ఆగమాలకే సమయాచారము దక్షిణాచార సంప్రదాయాలని పేరు. ఆగమాల సారాంశం అందించిన వారు మొట్టమొదటి వాళ్ళు గౌడ భగవత్పాదాచార్యులు, వారి తర్వాత శంకర భగవత్పాదాచార్యులు వారు ఈ సమయాగమాలని మనకి ఇచ్చారు. దక్షిణామూర్తి రూపిణి అంటే దక్షిణాచారం అని చెప్పబడుతున్న సమయాచారమే
అమ్మ యొక్క బ్రహ్మ విద్యా స్వరూపము. ఇది చాలా క్లిష్టమైన సెంటెన్స్. అర్థంగా అయినా అర్థం కాకపోయినా పర్వాలేదు, కానీ దక్షిణామూర్తి స్వరూపము అమ్మవారు ఒకటే, కృష్ణుడు అమ్మవారు ఒకటే, దక్షిణామూర్తి స్వరూపం ఒకటే అన్న బేసిక్ ఐడియా మీకు అర్థమైపోతే చాలు. దక్షిణామూర్తి ఎప్పుడైనా కనపడినా ఆయన ఆయన కుడి చెవి ఎడం చెవి చూడటం శ్రేష్టం. కుడి చెవికి ఏముంది, ఎడమ చెవికి ఏముంది అనేది శ్రేష్టం. అది అంటే అబ్జర్వింగ్, అంటే టెస్టింగ్ కాదు, అబ్జర్వింగ్. మీకు కరెక్ట్ గా రేపు దక్షిణామూర్తి అంటే ఎవరు అని చెప్పడానికి మనం చెప్పాలి. ఆయనే అర్ధనారీశ్వర తత్వంలో ఉండే శివుడు. ఆయన దగ్గర నుంచే మనకి విద్యలన్నీ వచ్చాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆయన కుడి చెవికి ఏ ఆభరణం ఉంది, ఎడమ చెవికి ఏ ఆభరణం ఉన్నది అని మనం తెలుసుకోవాలి. తర్వాత శివజ్ఞాన ప్రదాయిని, శ్రీ శివజ్ఞాన ప్రదాయిని అయిన శివజ్ఞానాన్ని కలిగించేది ఆవిడే. శివజ్ఞానము, శివుడి యొక్క తత్వము మొత్తం చూపించేది ఆవిడే. అమ్మ వల్ల అయ్య తెలుస్తారు, జగదంబ వల్లనే జగజ్జనకుడు తెలియబడతాడు. అమ్మవారి విద్యకు లక్ష్యం శివుడు, శివుని ఇచ్చే విద్య శ్రీ విద్య, శివ విద్య. శివుడు ఎవరో చెప్తూ బ్రహ్మసి పదే నిస్త్రైగుణ్యే శివాయ నమో నమః అన్నారు పుష్పదంతుల వారు. త్రిగుణాతీత తత్వమే శివుడు, మంగళము శివుడు, ఆనందము శివుడు. ఏ జ్ఞానం వల్ల ఆనందం లభిస్తుందో ఆ జ్ఞానమే శ్రీ విద్య. అందుకే శివజ్ఞాన ప్రదాయిని. శివుడు అంటే మంగళకారుడు, ఆనందమునిచ్చువాడు. అంతే కదా. ప్రాక్టికల్ గా చూడండి, ఎవరు ఏదడిగినా ఆయన వరం ఇచ్చేస్తాడు. వాడు రాక్షసుడా, మంచివాడా, చెడ్డవాడా ఏమి చూసుకోడు ఆయన. తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం, ముందు ఇచ్చేద్దాం. అంటే ఏంటి? ఆయన యొక్క మంచితనము. మన వాళ్ళు దేవతలు ఏమనుకుంటారు? దేవతలు విష్ణువు అబ్బా ఏంట్రా బాబు, ఈయన శివుడు ఎప్పుడు పడితే వాళ్ళకి ఈయన మంచితనాన్ని వాళ్ళు నెగటివ్ గా ఉపయోగించుకుంటున్నారు అని అనుకుంటారు మిగతా వాళ్ళు. కానీ అది ఆయన తత్వము, ఆయన మార్చుకోలేడు. శివుడు తత్వమే అది. అందుకనే శివుడు మనకి దగ్గరవాడు. అంటే విష్ణువు దగ్గరవాడు కాదు అని కాదు, శివుడు మనకి చాలా దగ్గరవాడు. శివుడు మంచివాడు, మంగళకారుడు. ఆ శివ జ్ఞానం, శివుడి కాళ్ళు పట్టేసుకుంటే చాలు, మనకి అమ్మవారి దగ్గర ఎంట్రన్స్ లభిస్తుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. స్పందేన లక్ష్యతే వాయు, స్పర్శను బట్టి గాలిని తెలుసుకుంటాం, వేడిని బట్టి నిప్పుని తెలుసుకుంటాం. చిన్మయుడు, నిర్మలుడు, శాంతుడు అయిన శివుడు స్కంద రూపమైన, స్పందన రూపమైన శక్తి చేత తెలియబడుతున్నాడు. ఆ సిద్ధిని ఇస్తున్నదే శ్రీ విద్య, స్పందన. అక్కడికి శివుడి యొక్క తత్వము శ్రీ శివజ్ఞాన ప్రదాయిని నమః. శివుడి యొక్క తత్వం కూడా అమ్మవారే ఇస్తుంది. చిత్కళ, శ్రీ చిత్కళాయ నమః. కళ అంటే అమ్మవారి ప్రకాశము, శోభ, సద్రూపమైన పరమాత్మ యొక్క చిత్ శరీరంలో కళగా కనబడుతున్నది. మన మనకందరికి కళలు ఉంటాయి, ఓ రకమైన కళలు. కళలు అనేది ముందు మన భాషలో మాట్లాడుకుందాం. హాబీస్ అనుకోవచ్చు, హ్యాబిట్స్ అనుకోవచ్చు. ఇవి వాటికి రకరకాల కళలు ఉన్నాయిరా అని నెగటివ్ గా మాట్లాడతాం. కానీ నిన్న కూడా మన అశ్విని దేవతల స్తోత్రంలో చెప్పుకున్నాం, మనం మాట్లాడే మాటలు ఒక రకమైన కలర్స్ చూపిస్తాయిట. ఒక రకమైన కలర్స్, మన మాటలు కొన్ని రకాలైన కలర్స్ ని తీసుకొస్తాయిట. అది ఎప్పుడు తెలుస్తుంది? ఆ కలర్స్ ఎప్పుడు కనపడతాయంటే మనకి ఈథరిక్ విజన్ వచ్చినప్పుడు, లేదా థర్డ్ ఐ ఓపెన్ అయినప్పుడు, లేదా ఆజ్ఞా చక్రం ఓపెన్ అయినప్పుడు. ఎలా వస్తుంది అంటే సాధన చేస్తూ వస్తుంది. సాధన చేస్తున్నాం కదండి అంటే నువ్వు చేస్తున్నాము అని అని కూడా అనుకోకూడదుట. ఎప్పుడైతే మీరు చాలా సార్లు మీరు ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు మీ జీవితాల్లో, కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ఆ ప్రాబ్లమ్స్, అయ్యో ప్రాబ్లం వచ్చింది, ప్రాబ్లం వచ్చింది, ప్రాబ్లం వచ్చింది అని కొన్ని రోజులు అనుకుంటాం. కొన్ని రోజుల తర్వాత అసలు ఆ ప్రాబ్లంకి అలవాటు పడిపోతాం. అలవాటు పడిపోయి ఆ ప్రాబ్లం అలాగే ఉంటుంది, మన పాటికి మనం జీవిస్తూ ఉంటాం. సడన్ గా ప్రాబ్లం సొల్యూషన్ వస్తుంది. అంటే ఏం జరిగింది అక్కడ? నువ్వు ఎప్పుడైతే ఆ ప్రాబ్లంకి అలవాటు పడిపోయి, ఈ ప్రాబ్లం ఉన్నా పర్వాలేదు నేను హాయిగా జీవించగలను అని అనుకుంటున్నావో అప్పుడు ఆ ప్రాబ్లం తీరుతుంది. అంటే భగవంతుడు ఏం చేస్తుంటాడు? పైనుంచి చూసి, ఒరే వీడు ఈ ప్రాబ్లంకి అలవాటు పడ్డాడా లేదా చూసి, ఇప్పుడు అలవాటు పడ్డాడు రా, ఇప్పుడు ప్రాబ్లం తీర్చేద్దాం. కాదు, అలా కాదు. చాలా మంది మనకి తిక్క తిక్క ప్రశ్నలు వేస్తుంటారు.
నేను ఇన్ని కష్టాలు పడుతున్నాడు భగవంతుడు నన్ను తప్పులు ఎందుకు చేయించాడు అంటారు. ఈయన 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 కాన్షియస్ గా తప్పు చేశాట. ఈయన కాన్షియస్ గా తప్పు చేశాడు, ఆర్థికంగా దెబ్బతిన్నాడు. దెబ్బతిని సరే ఇప్పుడు తెలుసుకున్నాడు, మళ్ళీ ఏదో కష్టాలు పడి మళ్ళీ దానికి మెయిన్ రైల్లోకి వస్తున్నాడు. ఇతను ఏమడుగుతాడు, భగవంతుడు నన్ను తప్పు ఎందుకు చేయించాడు అని. అంటే భగవంతుడికి ఇదే పని, నీ చేత తప్పులు చేయించడం తప్పితే ఇంక వేరే పని లేదు. అక్కడ నీ అహం వచ్చింది అనే సంగతి నువ్వు చెప్పుకోవట్లే. నీ అహంకారం వల్ల నువ్వు ఆ తప్పు చేశావు అని నువ్వు ఒప్పుకుంటే అప్పుడు భగవంతుడు నిన్ను ప్రాయశ్చిత్తం చేసుకోమని చెప్పి, ప్రాయశ్చిత్తానికి ఉపాయం చెప్పి ఆ కర్మలోంచి బయటకు తీసుకొస్తాడు. తప్పు చేసింది నువ్వు, భగవంతుడిని తిట్టేసేయి. అది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం మంచి జరిగినప్పుడు కూడా మనం భగవంతుడిని గుర్తు తెచ్చుకోం, గురువులకి థ్యాంక్స్ చెప్పం. తప్పు ఏదైనా ఇబ్బంది రాగానే గురువు గారు నన్ను అసలు పట్టించుకోలేదు, మంచి జరిగినప్పుడు ఎప్పుడైనా ఒకసారి థ్యాంక్స్ చెప్పావా? అది మనం తెలుసుకోవాల్సింది. మంచి జరిగినప్పుడు థ్యాంక్స్ చెప్పడం కానీ, చెడు జరిగినప్పుడు వాళ్ళని తిట్టుకోవడం కానీ, ఇలాంటివి ఏమి మనము జాగ్రత్తగా ఆలోచించుకొని చేయాలి. మంచి జరిగినప్పుడు ఖచ్చితంగా మనము నమస్కారం పెట్టుకొని, ఇది నువ్వు ఇచ్చిందేనయ్యా. కష్టం పెట్టినప్పుడు కూడా ఇది కూడా నువ్వు ఇచ్చిందేనయ్యా, కానీ ఇందులో నా తప్పు ఉంది, నా అహంకారం ఉంది, కాబట్టి నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, నాకు ప్రాయశ్చిత్తం చేయి, ఇందులోంచి బయటపడేయి అని నువ్వు ఎప్పుడైతే ఆనెస్ట్ గా భగవంతుడికి చెప్పుకుంటావు, అదే కాన్వర్జేషన్స్ విత్ గాడ్. మీరు ఇతరులతో చెప్పుకోనివన్నీ భగవంతుడు చెప్పుకోండి, మనసులో చెప్పుకోండి, మొహమాట పడదు, ఆనెస్ట్ గా చెప్పుకోండి. అదే ధ్యానము, అదే దీక్ష, అదే పూజ, నిజమైన పూజ. తప్పు చేశాను ఆయన క్షమించు, దీనికి ప్రాయశ్చిత్తం చెప్పు అని మనసులో అన్నా చెప్పుకోకపోతే, ఫ్రెండ్స్ కి చెప్పుకోకపోతే ఇంకెలాగా? అది మనం నేర్చుకోవాలి, అది మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ కళలు అనే విషయం దగ్గర మనం ఆగాము. రకరకాలైన కళలు ఉంటాయి. మనం కూడా సాధన చేసే వాళ్ళ కళలు కళలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. మన వాళ్ళందరూ ఉన్నారు కదా, అప్పుడప్పుడు ఫొటోస్ షేర్ చేస్తూ ఉంటారు, చక్కగా యజ్ఞం చేసుకుంటూ ఉంటారు, మీరు డిపి పెట్టుకుంటారు, అందరూ చక్కగా హాయిగా నీట్ గా నవ్వుతూ ఉన్నారు. ఖచ్చితంగా మన అందరి కళలు డిఫరెంట్ గా ఉంటాయి, ఎందుకంటే మనం సాధన చేసుకుంటున్నాం కాబట్టి. ఆ మన కళలు చూసి మనుషులు మనం ఏం సాధన చేస్తున్నారు అని అడిగి మన దగ్గర నేర్చుకునే రోజులు కూడా వస్తాయి. దానికోసమని మనము ఎప్పుడు హాయిగా నిర్మలంగా ఉండేటట్టుగా మన జీవితాన్ని మలుచుకోవాలి. అలాంటి కళలు మనం కూడా తెచ్చుకోవాలి. అక్కడ ఈ చిత్కళాయే నమః అనే నామం ఉపయోగపడుతుంది. ఈ చిత్కళ అంటేనే శరీరానికి కళ. చిత్కళ అనే మాటకి నిర్వచనం చెప్తూ, చిత్తేషు చిత్కళ నామశక్తి సర్వ శరీరిణాం అని పద్మపురాణం చెప్తుంది. సర్వజీవుల యొక్క చిత్తంలో ఉన్న శక్తి చిత్కళ, చైతన్యమే చిత్కళ. ఈ చైతన్యం ఎక్కడి నుండి వచ్చిందో మర్చిపోరాదు. శరీరానికి చైతన్యం లేదు, చైతన్యం వల్ల శరీరం ఉంది. శరీరం లేకపోయినా చైతన్యం ఉంటుంది. కళ అంటే భాగము అని అర్థం చెప్పుకున్నాం. ఈ శరీరము ఒక భాగము, ఇందులో ప్రకాశిస్తున్నది చిత్. ఈ చిత్ పరమాత్మది. మనం ప్రాణశక్తి అంటాం కదా. శరీరం వదిలేసిన తర్వాత ఆక్సిజన్ పెట్టిన, ఆక్సిజన్ వల్ల నేను బతుకున్నాను, ఆక్సిజన్ నేను పీలుస్తున్నాను అనుకుంటారు చాలా మంది. కానీ ఆ ఆక్సిజన్ లో ప్రాణశక్తి ఉంది, నీలో ప్రాణశక్తి ఉంది. ఆ ప్రాణశక్తే భగవంతుడు అనేది మనం అర్థం చేసుకోవాలి. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అని గీతా వాక్యం. నా అంశమే జీవులలో జీవునిగానైనది అని పరమాత్మ వచనం. కృష్ణుడు ఓపెన్ గా చెప్పాడు, మీ అందరిలో నేనున్నాను, నాకు తెలుసు, మీరు తెలుసుకోవట్లేదు, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు అంటున్నాడు. భగవద్గీతని మనం అలా తెలుసుకోవాలి. భగవద్గీత ఒకసారి రీడింగ్ ఇస్తే కృష్ణ పరమాత్మ ఏంటో మనకి అర్థమైపోవాలి. అందుకనే మనం అందరం చదివాం, భగవద్గీత చదివాం, వింటున్నాం, కానీ సామూహికంగా భగవద్గీత చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పటికైనా మనకి ఆ కృష్ణుడి యొక్క తత్వం మనందరికీ తెలుస్తుందా అనే ఉద్దేశంతో మనము ఆ సామూహిక భగవద్గీత పారాయణం చేస్తున్నాము. రేపు భగవద్గీత జయంతి 1వ తారీఖు. రేపు మనము ప్రత్యేకంగా దాని గురించి పారాయణ చేద్దాం. ఆనంద కలిక, శ్రీ ఆనంద కలికాయే నమః. ఆనంద మొగ్గ, ప్రతి వారిలో అమ్మవారు చిత్తుగా ఆనందంగా ఉంది. చిత్ కళలోని కళని, ఆనంద కలికలో కలికని తీసి చూస్తే చిదానందం అవుతుంది. ప్రతి వారిలో సచిదానంద రూపమైన చైతన్యం కలికలా ఉంది.
అందరిలో అది చిన్న మొగ్గలా వెలుగుతుంది. మన అందరిలో ఆ కృష్ణుడు ఉన్నాడు, ఆ సచ్చిదానంద స్వరూపుడు ఉన్నాడు, అది మనం తెలుసుకోవాలి. ఆయన లేకపోతే మనము లేము. పోనీ మన శరీరం లేనప్పుడు ఆయన లేడా? శరీరం వదిలేసినప్పుడు కూడా ఆయన ఉన్నాడు. ఎందుకంటే మన ఆత్మకి మరణం లేదు. నైనం చిందంతి శస్త్రాణి అనే ఒక్క శ్లోకం, భగవద్గీతలో ఒక శ్లోకాన్ని పట్టుకొని జ్వాలాకుల మహర్షి సౌల్ అండ్ ఇట్స్ మెకానిజం అని ఒక పెద్ద పుస్తకం రాశాడు. 800 పేజీల పుస్తకం రాశాడు. కేవలము ఆ చాప్టర్, ఆ శ్లోకాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేడం బ్లెవెట్స్కి సీక్రెట్ డాక్టరీన్ రాసింది. అంటే ఆత్మ అంటే ఏంటి అసలు? వాట్ ఈస్ ది మెటీరియల్ దట్ ద సోల్ ఈజ్ మేడ్ ఆఫ్? ఆత్మ యొక్క మెటీరియల్ ఏంటి? అసలు ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? దాని పుట్టుక ఏంటి? దాని యొక్క మూమెంట్ ఏంటి అని తెలుసుకోవడానికే ఈ గుప్త విద్య, శై విద్య ఇవన్నీ తెలుసు మనం అర్థం చేసుకోవాలి. ఇంద్రియాల ద్వారా అనుభవానికి వచ్చేది ప్రతిబింబానందము, భావ సామాన్యమైనది వాసనానందము. కేవలం బ్రహ్మజ్ఞానం వల్ల కలిగేది నిజ ఆనందము. ఆనందం యొక్క పూర్ణ రూపం అది. అదే జీవుని అనుభవాలలో అంశలుగా ప్రకాశిస్తుంది అని ఉపనిషత్తు చెప్తుంది. పరమాత్మ యొక్క అఖండానందంలో ఒక మాత్ర, మాత్ర అంటే ఒక ఒక పార్ట్ ఒక అంశను పొంది ఇతర ప్రాణులు జీవిస్తున్నాయి. ఈ ఆనందాంశయే కలిక అని అర్థము. అందుకని ఆనంద కలిక అని చెప్తున్నారు. మొన్న కూడా మనము 1/8 పార్ట్ ఈజ్ వాట్ వీఆర్ సీయింగ్ ఆఫ్ ది గాడ్ అని చెప్తున్నారు భగవద్గీతలో శ్రీల ప్రభుపాద. మనము ఆల్మోస్ట్ 1/8 1/4 చెప్పారు. చాలా తక్కువ, అంటే 10% కూడా లేముట మనం చూసే. అసలు మొత్తం విశ్వంలో, సంపూర్ణ విశ్వంలో మనకి తెలిసింది ఒక 10% కూడా కాదుట. ఇంకా ఎంత ఉందో అది తెలుసుకోవడానికి ఎన్ని జన్మలు ఎత్తాలో, ఏం తెలుసుకోవాలో, ఎంతవరకు నేర్పిస్తారో, ఎంతవరకు చూపిస్తారో. కాబట్టి ఆ ఆనందం ఎప్పుడైతే ఏదైతే మనకి తెలియదు అని మనం అనుకుంటున్నామో దాన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం కదా మనం. ఈ గోలంతా ఈ లలితా సహస్రనామం కానీ, అశ్విని సూక్తం కానీ, ఇవన్నీ మనం ప్రయత్నం చేసేది మనకి తెలియంది తెలుసుకోవడం. ఏ జర్నీ ఫ్రమ్ అన్నోన్ టు నోన్, అది మన జర్నీ. అదొక పిలిగ్రిమేజ్, మన యొక్క తీర్థయాత్ర చేస్తున్నాం. అజ్ఞానము నుంచి జ్ఞానము, అవిద్య నుంచి లెర్నింగ్, లెర్నింగ్ నుంచి విజ్డమ్. అందుకనే హాల్ ఆఫ్ లెర్నింగ్, హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్, హాల్ ఆఫ్ విజ్డమ్, మూడు ఉన్నాయి మనకి. హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ లో ఉన్నాం మనం. మెల్లగా తోసి 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 హాల్ ఆఫ్ లెర్నింగ్ లో అడుగు పెట్టాము. అంటే తలుపు కొట్టాము. ఓకే, అడుగు పెట్టండి అని అడిగారు, అని అన్నారు. అడుగు పెట్టాం. కానీ అక్కడ అడుగు పెట్టిన తర్వాత చూస్తే వామ్మో ఇంత సిలబస్ ఉందా, ఏదో హాయిగా హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ లో ఉంటే బాగుండు, ఏమీ తెలియదు, హాయిగా దుప్పటి కప్పుకొని పడుకోవచ్చు అనిపిస్తుంది. ఒక్కసారి లేచి చూస్తే అమ్మో ఇంత నేర్చుకోవాలా, ఇన్ని రాసులు ఉన్నాయా, ఇన్ని నక్షత్రాలు ఉన్నాయా, ఇంత పెద్దదా అమ్మవారు మణిద్వీపం అంటే అంతుంటుందా. కానీ మన లక్ష్యం అదే. ఏదైతే మనం అసాధ్యం అని అందరూ అనుకుంటారో అది మనం సాధ్యం చేసి చూపించాలి. అది మన యుగ పరివర్తకుల పాత్ర, యుగ శిల్పుల యొక్క పాత్ర అని గురువు గారు చెప్పింది అదే. 21వ శతాబ్ది ఉజ్వల భవిష్యత్తు తీసుకురావాల్సింది మనమే. మనం తీసుకురావాలి. ఫ్యూచర్ జనరేషన్స్ మంచి అందించాలి అంటే మనము ఆ అవిద్య నుంచి విద్యలోకి ఎంటర్ అవ్వాలి. లెర్నింగ్ తెలుసుకోవాలి. తెలుసుకొని మంత్రము ద్వారా, యంత్రము ద్వారా, తంత్రము ద్వారా, యజ్ఞము ద్వారా ప్రపంచానికి సేవ చేయాలి. అదే వైజ్ఞానిక సేవా విధానం. ది వే ఆఫ్ సైంటిఫిక్ రిలీజియస్ సర్వీస్. సర్వీస్ టు ది హ్యుమానిటీ త్రూ సైంటిఫిక్ రిలీజియన్. అది మనకి అలవాటు చేసుకోవాలి. ఇంత శరీరపు గదికి చైతన్యం మన శరీరంలో ఉండే ఆ దీపపు కలిక మన హృదయంలో వెలుగుతోంది. అనాహతము, అనాహతంలో సూర్యుడు ఉంటాడు, జ్యోతి ఉంటుంది, దీపం ఉంటుంది, హృదయంలో వెలుగుతుంది. ఇవ్వాలంటావు చెప్పు. 1,00,000 ఇస్తాను అనుకున్నాను కదా నేను. 75 ఇవ్వమంటావేంటి? 75 తీసేయమంటావేంటి? బ్యాంక్ లో ఉన్నాయి కదా 75. ఉన్నాయిలే, అయ్యే కడుతున్నాడు వాడు కొంత తీసి.
కాబట్టి మనము ఆ ఇంత శరీరపు గదికి చైతన్యం అనే వెలుగుని ఇచ్చే దీపపు కలిక మన హృదయంలో వెలుగుతుంది. అనాహతము దీపము అని చెప్పుకున్నాం కదా. చిదానంద రూపమైన మొగ్గలాగా దీపజ్యోతి శిఖలాగా ప్రకాశిస్తోంది. దీపశిఖ చిన్నదే ఉంటుంది కానీ దాని వెలుగు గదంతా పరుచుకున్నట్లుగా మనలో అమ్మ దీప శిఖలా ప్రకాశిస్తూ ఉంటే ఆ తల్లి చైతన్యం అనే వెలుగు మన శరీరం గది నిండా ప్రకాశిస్తోంది. ఎలా అర్థం చేసుకోవచ్చు? మన శరీరంలో రక్తం ప్రవహిస్తోంది, నరాలు ఉన్నాయి, కానీ ఆ రక్తం ఎంత ప్రవహించినా అందులో చైతన్యము లేకపోతే అది దేనికి పనికిరాదు. ఆ చైతన్యమే అమ్మవారు, ఆ చైతన్యమే కృష్ణుడు, ఆ చైతన్యమే పరమాత్మ తత్వము. నానా ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్సతు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే. ఆ జ్యోతిని చూడాలి. అది చిత్కళానంద కలిక. ఆ కలికకి మరో శాస్త్రీయమైన అర్థం కూడా ఉంది. ఒకానొక రహస్యమైన పద్మాసనంలో 2 పాదాలు కనపడేటట్లు కూర్చున్నప్పుడు సరిగ్గా మూలాధారం ఆసనానికి తగులుతున్న స్థితి కలిగితే, అలా సాధనని చేయగలిగితే అప్పుడు అక్కడ కుండలిని జాగరణ జరుగుతుంది. దీనికి ఇమేజ్ చూపిస్తాను చూడండి, ఒక్క సెకండ్. మీనాక్షి గుడికి చాలా మంది చాలా సార్లు వెళ్తారు కానీ అందులో ఉన్న రహస్యాన్ని ఎవ్వరు పట్టుకోలేరు. ఈయన చెప్తే తెలిసింది నాకు కూడా, అంటే ఆఫ్ కోర్స్. మీనాక్షి అమ్మవారు మీనాక్షి, కంచి కామాక్షి, కాశీ విశాఖ, కంచి. మళ్ళీ 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 మ్యూట్ చేసుకోండి. కంచి అమ్మవారు. మధుర మీనాక్షియా? కంచి అమ్మవారు ఆవిడ పాదాలు కామాక్షిదేవి, కంచి కామాక్షిదేవి కదా. కామాక్షిదేవి, అవును. కంచి కామాక్షిదేవి యొక్క పాదాలు మీరు గమనిస్తే, షేర్ ఓన్లీ ద హోస్ట్ కెన్ షేర్. ఓకే, ఇక్కడ కుండల్ని విద్య చెప్తున్నారు కదా ఆయన. ఇమేజెస్ కంచి కామాక్షి అమ్మవారు. ఇక్కడ చూడండి, ఇక్కడ అమ్మవారి ఫోటో కనిపిస్తుంది కదా మీకు. స్క్రీన్ లో అమ్మవారి పాదాలను గమనించండి. ఇలా రెండు గ్రీన్ శారీ అమ్మవారు 2 పాదాలు అలా కూర్చుంది. ఆవిడ అరిపాదాలు కనబడుతున్నాయి. నేను అది ట్రై చేశాను. అరిపాదాలు కనపడేటట్టుగా, అంటే ఎదురుగా ఉన్న వాళ్ళకి అరిపాదాలు కనపడేటట్టుగా కూర్చున్నారు అమ్మవారు. అది చాలా కష్టం అది ఒక రకమైన తంత్ర విద్యలాగా చెప్తున్నారు. ఇప్పుడు ఇది చూడండి, ఇంకా క్లియర్ గా ఉంది. గ్రీన్ శారీ, అమ్మవారి అరిపాదాలు కనబడుతున్నాయి. ఇక్కడ ఏం చెప్తున్నారు మీకు కనబడుతుంది కదా, మీకు షేర్ చేస్తుంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మరో శాస్త్రీయమైన అర్థం కూడా ఉంది. ఒకానొక రహస్యమైన పద్మాసనంలో
రెండు పాదాలు కనపడేటట్లు కూర్చున్నప్పుడు సరిగ్గా మూలాధారము ఆసనానికి తగులుతున్న స్థితి కలిగితే, అలా సాధన గాని చేయగలిగితే అప్పుడు అక్కడ కుండలిని జాగరణ జరుగుతుంది. అమ్మవారిని అలా పెట్టారు అంటే ఇది ఒక రహస్యమైన ఆ తంత్ర తంత్ర విద్య, ఇదొక రహస్యము అని చూపించడానికి అలా పెట్టారు. సో అది టాప్ షేరింగ్. అది ఇక్కడ మనము గుర్తు చేసుకోవాలి. అందుకనే ఆ కుండల్ని అగ్నిజ్యోతిలా జాగృతమైనప్పుడు అక్కడ మొదలై సహస్రారం వరకు ఆ వేడి తగులుతున్న స్థితిని కలిక అనాలి. చిత్కళానంద కలిక అంటే జాగృతి చెందిన కుండల్ని. యోగ శాస్త్రంలో కలిక అనే శబ్దాన్ని ఇక్కడ ప్రయోగించారు. సో కలిక అంటే చిత్కళానంద కలిక అంటే జాగృతమైన కుండల్ని శక్తి కలది అమ్మవారు. అమ్మవారిని తలుచుకుంటేనే మనకి కుండలిని జాగరణ జరిగే అవకాశం ఉంది. ఆ కుండలిని జాగరణ జరిగి ఏమవుతుంది? ఆ బిసతంతు తనీయసి అని చెప్పి మన వెన్నెముకలోంచి ఆ చైతన్యం పైకి కిందకి వెళ్తూ ఉంటుందని చెప్పుకున్నాం కదా. మనం ప్రాక్టీస్ కూడా అదే చేస్తుంటాం కదా. శ్రవణ భవాన్ని ప్రాక్టీస్ చేసినా, లేకపోతే షట్చక్ర జాగరణ ప్రాక్టీస్ చేసిన అంతర్యాగంలో మనం జ్యోతులు వెలిగించుకున్నాం, గుర్తుందా? అన్ని చక్రాల్లో జ్యోతులు వెలిగించుకున్నాం. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు. అంత సామాన్యమైన సాధనలు కాదు, ఏదో చెప్తున్నారులే అని కాదు. నేను రిపీటెడ్ గా అది గుర్తు తెచ్చుకొని మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను నేను. ఎందుకంటే ఆ మనకి ఆ షట్చక్ర జాగరణ జరగాలి. అట్లీస్ట్ మనకి ఈ జన్మలో దాన్ని మూమెంట్ ఇవ్వాలి. నేను ఒక్కడిని చేసుకుంటే సరిపోదు, అందరికీ జరగాలి. అందరికీ జరిగినప్పుడు, మనందరిలో షట్చక్ర జాగరణ జరిగినప్పుడు అప్పుడు మన సంకల్పంకి శక్తి వస్తుంది. ఆ సంకల్పం వజ్ర సంకల్పం అవుతుంది. అప్పుడు మనము చేసే సాధనలు ఇప్పుడు 1,00,000 గాయత్రి మంత్రం చేసే బదులు ఒకసారి గాయత్రి మంత్రం భావనాపూర్వకంగా కుండలిని జాగృతమైన కుండలితో చేస్తే కొన్ని లక్షల గాయత్రి మంత్ర ఫలితం దక్కుతుంది. సంకల్పం వజ్ర సంకల్పం అవ్వాలి, కుండలిని జాగరణ అవ్వాలి. మనం మనం పుత్రుణ పౌత్రుణ. పిల్లలు లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి శుభకామన చదివితే ఖచ్చితంగా పిల్లలు పుట్టాలి. అది మన లక్ష్యం. అనగానే మనం అవగానే వెంటనే ఒక పీఠం పెట్టేసుకోవాలి, ఒక 10 మంది శిష్యుల్ని తయారు చేసుకొని డబ్బులు సంపాదించేసుకోవాలి. అది కాదు మన లక్ష్యం. మన లక్ష్యం ఏంటంటే ఎన్ని శక్తులు, ఎంత విషయాలు తెలిసినా, ఎంతమంది హీలింగ్ చేసినా, ఎంతమందికి మనం జ్ఞానం ఇచ్చినా, మనము ఆల్వేస్ యూ మస్ట్ బి ఎ లర్నర్ అంతే. మీ వాక్కు వల్ల 10 మందికి మంచి జరిగింది, ఓకే, అది ఒక మైల్ రాయి, అదొక మీకు ఒక డెస్టినేషన్ అనమాట. ఇంకా ముందు జరగాల్సినవి చాలా ఉన్నాయి. రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒకడు వస్తాడు, నేను ఆ ఆ నది ఒడ్డు నుంచి ఈ నది ఒడ్డుకి నీటి మీద నడుచుకుంటూ వచ్చాను అంటాడు. ఈ సాధన నాకు 14 సంవత్సరాలు పట్టింది అంటాడు. ఒరే నాయన, 14 సంవత్సరాలు నువ్వు సాధన చేసింది ఇదా? నువ్వు పావలా ఇస్తే రావచ్చు కదరా, పావలా ఇస్తే పాప వాడు బతుకుతాడు, నువ్వు బతుకుతావు. నువ్వు సాధన చేసింది ఆ నది నుంచి ఈ నది నీటి మీద నడవడానికి, అగ్నిలో నడవటానికి కాదు, మనుషుల్లో మార్పు తీసుకురావాలి. నువ్వు శుభకామన చదవంగానే అది జరిగి తీరాలి. మైత్రేయ ఋషి, జగద్గురు మైత్రేయ ఋషి సంపూర్ణ మానవాళ్ళు జరగాలి అంటే కనీసం మనలో ఉన్న దిగాలి. సంపూర్ణ మానవాళి సంగతి తర్వాత. పృథ్వీపై స్వర్గావతరణ జరగాలి మనం అనుకుంటూ ఉంటే జరుగుతుంది. కానీ ఇప్పుడే జరుగుతుందా, ఇవాళే జరుగుతుందా, రేపు జరుగుతుందా, ఒక సంవత్సరం తర్వాత జరుగుతుందా, 100 సంవత్సరాలు జరుగుతుందో తెలీదు. అట్లీస్ట్ మనం స్వర్గంలో ఉన్నట్టుగా కనుక ఉంటే అప్పుడు గురువు గారు చెప్పిన మనం మారితే యుగం మారుతుంది అనేది జరుగుతుంది అనమాట. అది చాలా ఇంపార్టెంట్. అంతేగాని సంకల్పం అని చెప్పుకోగానే, మంత్ర జపం చేయంగానే జరుగుతుంది అనుకోవద్దు. అలా ముందు మనలో మార్పు వస్తుంది. ఆ మార్పుని మనం చూసి మనం ఆనందించి, ఈ మార్పు భలే ఉంది. కొత్త వాళ్ళు చెప్తున్నారు, వచ్చిన వారం రోజుల్లోనే వాళ్ళ ఇంట్లో చాలా మార్పులు వచ్చాయట. ఈ సాధన తరగతుల్లో వచ్చిన వాళ్ళకి ఇంతకుముందు అసలు తెలియని వాళ్ళు, ఇంట్లో వాళ్ళు ఇప్పుడు చక్కగా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారట. వెళ్ళండి, నేర్చుకోండి, బాగున్నది అని.
అప్పుడప్పుడు వాళ్ళు కూడా వచ్చి వింటున్నారు. వాళ్ళ ఇళ్ళలో యజ్ఞాలు జరుగుతున్నాయి, కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎందుకు? వాళ్ళకి ఓకే, ఇదేదో ఉంది, ఇందులో మంచిది ఉంది, దీని ద్వారా మనం ఏదైనా మంచి పనులు చేయాలి అని అనుకున్నప్పుడు అన్ని జరుగుతూ ఉంటాయి బ్రహ్మాండంగా. ఆ తర్వాత ఏమొచ్చింది? ప్రేమ రూప. సింపుల్. మనము ప్రేమ చూపిస్తే అమ్మవారు మన మీద ప్రేమ చూపిస్తుంది. మనం ఎవరి మీద ప్రేమ చూపించాలి? మన చుట్టుపక్కల వాళ్ళ మీద ప్రేమ చూపించాలి. అమ్మవారి మీద నువ్వు ప్రేమ చూపించినా ఒకటి, చూపించకపోయినా ఒకటి. ఫలం పుష్పం తోయం ఏదో ఒకటి ఇచ్చినా చాలు నాకు అంటాడు. కానీ మనుషుల్ని మనం ప్రేమించాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళని ప్రేమించాలి. ప్రయత్నం చేయండి, ప్రయత్నం చేయండి, వాళ్ళకి సేవ చేయండి, చుట్టుపక్కల వాళ్ళకి హెల్ప్ చేయండి, హీలింగ్ చేయండి, మంచి మాటలు చెప్పండి. గౌరీ ఆంటీయే మమ్మల్ని తీసుకొచ్చింది, గౌరీ ఆంటీ వల్లే మేము ఇంతమంది ఇన్ని సంవత్సరాలు సాధన చేస్తున్నాం అని చెప్పుకుంటున్నారు కదా. ఆవిడ ఆవిడకి ఎంత ఇబ్బందులున్నా ఆవిడ చేసుకుంటే హెల్ప్ చేస్తూనే ఉంది కాబట్టి అలా అలా మనం కూడా తయారవ్వాలి అనేది మనకి ముఖ్యమైన విషయము. ప్రేమ వలన పరదేవత రూపం వ్యక్తమవుతుంది. మూర్తిభవించిన ప్రేమయే అమ్మవారు. ఎక్కడైనా ప్రేమ కనబడితే అది అమ్మ రూపమే. మనందరికీ ప్రేమ తెలుసు, ప్రేమించడం తెలుసు, ప్రేమ అంటే ఏంటో తెలుసు. ఎందుకంటే మనము పెళ్లిళ్ళు చేసుకొని మన పిల్లలకి ఎలాంటి ప్రేమ చూపిస్తున్నామో మనకి తెలుసు. వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళు మంచి పొజిషన్స్ లోకి వచ్చారు, మనకి కాస్త టైం దొరికింది. ఇప్పుడు మనము ఈ తీర్థయాత్ర చేస్తున్నాం. ఏది? అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు, అసత్యం నుంచి సత్యం వైపు. ఈ ప్రయత్నం చేస్తున్నాం. అది మనం ప్రేమ వల్ల. మనం పిల్లలకి ప్రేమ ఇచ్చాం కదా, దానికి రిటర్న్ గా వాళ్ళేమి ఇవ్వలేదు అని బాధపడద్దు. మనకి టైం దొరికింది కదా, చాలు. ఈ టైం మనకి వచ్చింది కాబట్టి, ఈ టైం ఉంది కాబట్టి మనకి అమ్మవారే ప్రేమ ఇస్తుంది, అమ్మవారే మనల్ని పిలుస్తుంది. మనకి అమ్మవారు ఉన్నారు చాలు. అమ్మవారి ప్రేమ ఎన్నింటిలోంచి కనబడుతుందో రాజత్ కృపా దగ్గర విస్తారంగా చెప్పుకున్నాం. సూర్యునిలోంచి ప్రాణశక్తిగా ప్రసరిస్తోంది. సూర్యుడు లేకపోతే మనం లేవు. సూర్యుడిలోంచి అమ్మవారి ప్రేమ ప్రాణశక్తిగా వస్తుంది. ఇంతవరకు చెప్పుకున్న అర్థం మధుమతి మహి కూడా అమ్మ రూపమే. ఆనందమే ప్రేమ. రతి రూప, రతి ప్రియ నామాల దగ్గర కూడా విస్తారంగా చెప్పుకున్నాం. రతి రూప అంటే ఆసక్తియే ఆవిడ రూపం, అదే ప్రేమ. ఆవిడకి ఆసక్తి, అందరి మీద ఆసక్తి ఉంది. అందరూ తన వాళ్లే. ఇది ముస్లిమ్స్ కాదు, క్రిస్టియన్స్ కాదు. వాళ్ళల్లో కూడా విషయాలు తెలుసుకొని మారిన వాళ్ళు, మన మనం నేర్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళ మీద ప్రేమ ఉంటేనే కదా వాళ్ళు నేర్చుకోగలిగారు. మనకి పరమాత్మ మీద ప్రేమ కలగాలంటే ప్రేమ రూప అనుగ్రహించాలి. ప్రేమ రూప ఆయన తల్లి మనసుని మనం అనుగ్రహిస్తే, అందుకని కదా డాడీ దగ్గర ఏదన్నా కావాలి అంటే ముందు అమ్మని పట్టుకుంటాం. అమ్మ డాడీ కోప్పడతాడే, అమ్మ నువ్వు వెళ్ళి చెప్పవే, అమ్మ నువ్వు చెప్తేనే డాడీ వింటాడే అంటాం కదా. అమ్మ అంత గొప్పది అనమాట. అమ్మ యొక్క ప్రేమ అంత గొప్పది. అమ్మ యొక్క ప్రేమ తర్వాతే ఇంక మిగతాదన్నీ. అంటే డాడీ నాన్న ప్రేమ తక్కువ అని కాదు, ఇద్దరు ఒకటే. కాకపోతే ఏంటంటే అమ్మతో ఎక్కువ ఉంటాం కాబట్టి అమ్మ దగ్గర మనకి మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఆవిడ ఆసక్తి ఎక్కువగా ఎవరి మీద చూపిస్తోంది? శివే శృంగారాధ్య. శివుడు అంటే ఆవిడకి మహాప్రేమ, కనుక ప్రేమ రూప. మనకి పరమాత్మ మీద ప్రేమ కలగాలంటే ప్రేమ రూప అనుగ్రహించాలి. అరుణాం కరుణా తరంగితాక్షిం కాచిదరుణ కాచన విహరతి కరుణ కాశ్మీర స్తబక కోమలాంగలత. కాంచీపురంలో కరుణ తిరుగుతోందన్నారు మూక కవి. కామాక్షి తిరుగుతోందని అల్లా. కామాక్షియే కరుణ, కరుణయే కామాక్షి. అమ్మవారే ప్రేమ. మనలో ప్రేమయే భక్తి. ఈశ్వరునిలో ప్రేమ కారుణ్యం రెండు అమ్మ రూపమే. అందుకనే కృష్ణుడే రాధ, రాధాయే కృష్ణుడు అంటారు. రాధ ద్వారా తన ప్రేమ తత్వాన్ని ప్రపంచానికి చూపించిన వాడు కృష్ణుడు. తానేం చేశాడు? రాక్షసులను చంపాడు, వీళ్ళు కౌరవులు పాండవులు యుద్ధం చేయించాడు. కానీ రాధ ద్వారా మొత్తం ప్రపంచానికి ప్రేమ ఇచ్చాడు. అది మనము కృష్ణుడి యొక్క, రాధ యొక్క విషయాలు తెలుసుకోవాలి. ప్రేమ రూప అంటే రాధాదేవి. రాధ అంటే రతిప్రియ రాధాదేవి. లలిత రెండు కాదు, దుర్గా వేరు కాదు, లక్ష్మి వేరు కాదు. రాధ వేరు అని అనుకుంటే అది అజ్ఞానం. ఉన్నది ఒక్కడే ఈశ్వరుడు, ఆయనకున్నది ఒకటే శక్తి. ఆ శక్తి పేరు అమ్మ. ఆవిడే రాధ, ఆవిడే శక్తి, ఆవిడే అంతా.
కొందరు శివుడు, కొందరు లలిత అన్నారు. పేరు మారిందే తప్ప వస్తువు మారల. లలితా సహస్రనామంలో రాధాదేవి ఈ నామాల దగ్గర స్పష్టంగా కనపడుతోంది. ఈవిడ అర్థం అవడమే మహా కష్టం. ఎందుకంటే సృష్టిలో అన్నీ దొరుకుతాయి కానీ భక్తి మాత్రం తేలిగ్గా దొరకదు. ఆయనే చెప్పాడు, శర్మ గారే చెప్పాడు సార్, భక్తి అంత తేలిగ్గా దొరకదు మనకి. మనం అనుకుంటాం మనకు చాలా భక్తి ఉందని, కానీ మన భక్తిలో కూడా చాలా లోపాలు ఉంటాయి. అది మనకి తెలియదు. మనం సిన్సియర్ గానే ఉన్నాము అనుకుంటాం, కానీ ఒక్కొక్కసారి అందులో కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది ఆ మిస్టేక్స్ ఏంటో. అది టైం అండ్ అగైన్ మనం కంటిన్యూస్ గా అమ్మవారికి చెప్పుకుంటూ ఉంటే నాలో లోపాలు ఏమన్నా. అందుకనే యజ్ఞం అయిపోయిన తర్వాత క్షమాప్రార్థన ఉంటుంది. రాత్రి పడుకునేటప్పుడు మనం క్షమాప్రార్థన చెప్పుకోవాలి. ఆత్మ విద్య, తత్వ విద్య. ఏం తప్పులు చేశామో కూడా తెలియదు తల్లి, మాకు తప్పులు చేసి ఉంటామేమో, మమ్మల్ని క్షమించు, మా తప్పులు సరిదిద్దేందుకు అవకాశం ఇవ్వు, ఇంకొక అవకాశం ఇవ్వు అని మనం చెప్పుకుంటూ ఉంటే అప్పుడు అన్ని జరుగుతాయి. రాధాదేవి అనుగ్రహం దొరకడం మహా కష్టం. బ్రహ్మదేవుడంతటి వాడు కూడా 6 కోట్ల సంవత్సరాల తపస్సు చేస్తే రాధాదేవి కాలిగొనకోరు మాత్రమే చూడగలిగాడు. ఒక తలకాయ అహంకారం ఉంటేనే అన్ని బాధలే. 4 తలకాయల అహంకారానికి మరి దొరుకుతుందా? అహంకారం ఏ రూపంలో ఉన్నా భక్తి రాదు. గొప్ప ఉపాసకుడు కావచ్చు, గొప్ప మంత్రసిద్ధుడు కావచ్చు, కానీ గొప్ప భక్తుడు కావడం మహా కష్టం. శ్రీరామ శర్మ ఆచార్య కూడా చెప్తాడు, మీరు ఎంతో మంది సిద్ధులను చూసి ఉండవచ్చు, మీరు ఎంతో మంది మంత్రం చేసేవాళ్ళని చూసి ఉండొచ్చు, ఎంతో మంది మహర్షులను చూసి ఉండొచ్చు, ఎంతో మంది ఋషులు చూసి ఉండొచ్చు, ఎంతో మంది సాధకులను చూసి ఉండవచ్చు, కానీ నాలా ప్రేమించేవాడిని మీరు ఈ రోజు వరకు చూడలేదని ఓపెన్ గా ఛాలెంజ్ చేశాడు ఆయన, శ్రీరామ శర్మ ఆచార్య. ప్రేమ ఉంటేనే అన్ని వస్తాయి. జ్ఞానం ఉంటే ఏమీ రాదు. జ్ఞానం ఉన్నా, ఎన్ని పుస్తకాలు చదివినా, ఏం చదివినా ప్రేమ అనేది ఖచ్చితంగా ఉండాలి. మనకి ఎన్ని కోట్లున్నా, ఎన్ని లక్షలున్నా, ఎంత జ్ఞానం ఉన్నా ప్రేమ లేనిదే మనము అమ్మవారి దృష్టిలో పడలేము. నిర్మలమైన నిష్కపటమైన ప్రేమ అంటే అది భక్తి. ఆ ప్రేమ అమ్మవారి అనుగ్రహ రూపం. మనకు తెలియదు అసలు ఎలా నిర్మలమైన నిష్కపటమైన ప్రేమ అంటే కూడా ఏంటో తెలియదు. అది కూడా అమ్మవారిని అడుగుతాము, ఆవిడే మనకు నేర్పిస్తుంది. ప్రియంకరి, శ్రీ ప్రియంకరి అయిన మహా. ప్రియం అంటే అనే పదము బృహదారణ్య కలంలో గార్గి యాజ్ఞవల్కుల సంభాషణలో వస్తుంది. ఎవరికి ఏది ప్రియము? సృష్టిలో ప్రియం అనే మాట ప్రీతి కోసమని వాడుతుంటారు. ఒకరి ప్రీతి కోసం ఒకరు ఏ పని చేయటం లేదు. ప్రతి వారు తమ ప్రీతి కోసమే తాను చేస్తున్నారు. సృష్టిలో అందరికీ ప్రియమైన వస్తువు ఏది? నేనంటే ఏది? నేను అంటే ఆత్మ. సృష్టిలో అత్యంత ప్రియంకరమైన వస్తువు ఆత్మ. ప్రియంకరి అంటే మనలో ఆత్మరూపంగా ఉన్న తల్లి. సృష్టిలో నిన్ను మించిన ప్రీతి వస్తువు మరొకటి లేదు. నేను అనబడే ఆత్మ వస్తువే ప్రేమ రూప ప్రియంకరి. మనలో ఉండే ఆత్మ వస్తువే ప్రేమ రూప. మనలో ఉండే అమ్మవారే ప్రియంకరి. ఆ ప్రియంకరి అనే పదం వచ్చినప్పుడు ఏమనుకోవాలి? అమ్మవారే మనలో ఉన్నది అని మనం అనుకోవాలి. జగమంతా కారుణ్య రూపంతో వ్యాపించి ఆ కరుణతో అందరికీ ప్రీతి కలిగిస్తున్నది కనుక ప్రేమ రూప అయింది. అంటే ఆనందమయ కోశ జాగరణ. దీనికి కూడా ఒక టెక్నిక్ ఉంటుంది. దీనికి కూడా ఒక టెక్నిక్ ఉంటుంది. ఏంటా టెక్నిక్? జగమంతా కారుణ్య రూపంతో వ్యాపించి ఆ కరుణతో అందరికి ప్రీతి కలిగిస్తున్నది కనుక ప్రేమ రూప ప్రియంకరి. భక్తులలో భక్తి అనబడే ప్రేమ రూపంగా ఆ ప్రకటింపబడినది. ఆ భక్తి వల్ల మోక్షం అనబడే ప్రియాన్ని కలిగిస్తోంది. మనం చాలా సార్లు చెప్పుకున్నాం. అన్నమయ కోసము అంటే మనం తినే ఆహారాన్ని సరిగ్గా, మంచి ఆహారాన్ని మనం పవిత్రీకరణ చేసి తింటూ ఉంటే ఆ ఆహారంలో ప్రాణశక్తి వస్తుంది. ఆ ప్రాణశక్తి మన శరీరంలో ఉండడం వల్ల మనకి శరీరంలో బాధలు తక్కువ అవుతాయి. అయిందా? అన్నమయ కోసము. తర్వాత ప్రాణమయ కోసం. అన్నమయ కోసం అన్నం సరిగ్గా జరిగితే, ప్రాణశక్తి బాగా ఉంటే, సాధన చేసిన ప్రాణమయ శక్తి బాగుంటే అప్పుడు
మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అప్పుడు మన శరీరం ఆరోగ్యంగా ఉంటే మనస్సు కూడా తేలిగ్గా హాయిగా ఉంటుంది. అది మనోమయ కోసం. దీని అన్నిటికీ బేస్ ఏంటి? అన్నము, మనం తినే తిండి. అందుకనే భగవద్గీతలో కూడా నువ్వేది తింటావో అది నీ మనస్సుగా మారుతుంది. నువ్వు చనిపోయేటప్పుడు ఏది ఆలోచిస్తావో అదే నీ రాబోయే జన్మగా మారుతుందని చెప్తారు. కాబట్టి మనం తీసుకునే ఆహారము అంత జాగ్రత్తగా పవిత్రీకరణ చేసుకోవాలి. గాయత్రి మంత్రం చెప్పుకొని నీటి మీద చల్లాలి, లేకపోతే యంత్రాలు వేసుకోవాలి. తతశ్చ విరభు సాక్షాత్ మంత్రం చెప్పుకోవాలి. చెప్పుకుంటే మనం ఏది తింటున్నా అది పవిత్రీకరణ అవుతుంది. ఆ ఆహారము ప్రాణశక్తిని ఆహారము ఆ ఆహారమే ప్రాణంగా మారుతుంది. ఆ ప్రాణము ఆహారము సరిగ్గా ఉంటే మనస్సు తేలిగ్గా నీట్గా మంచిగా ఉంటుంది. మనోమయ కోసము, ఆ తర్వాత విజ్ఞానమయ కోసము. ఎప్పుడు ఈ ఆహారం బాగుండాలి, ప్రాణం బాగుండాలి, మనస్సు తేలిగ్గా ఉంటే విజ్ఞానమయ కోసము. అంటే జ్ఞానము జ్ఞానము వేరు, విజ్ఞానము వేరు. నాలెడ్జ్ వేరు, విజ్డమ్ వేరు. విజ్డమ్ ఈజ్ ది నెక్స్ట్ స్టెప్ ఆఫ్ నాలెడ్జ్. నాలెడ్జ్ అంటే జ్ఞానము, విజ్డమ్ అంటే విజ్ఞానము. ఆ విజ్డమ్ లోకి ఎంటర్ అవుతాం. హాల్ ఆఫ్ లెర్నింగ్ నుంచి హాల్ ఆఫ్ విజ్డమ్ లోకి ఎంటర్ అవుతాం. అప్పుడు ఆనందమయ కోసంలోకి వస్తుంది. అది ఈ ప్రేమ అది ప్రియంకరి. ప్రేమ రూపం అంటే ఆనందమయ కోసం. ఆ టెక్నిక్ అది. మొన్న సిద్ధిడే అని చెప్పుకున్నారు. ఆ సిద్ధిడే అంటే ఏంటి? ఆ సీక్రెట్ ఏంటో ఎవరికి తెలియదు. ఇన్ని సంవత్సరాలు మాస్టర్ స్పీచెస్ వింటున్నారు, ఇన్ని చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. ఆ సిద్ధిడే సీక్రెట్ ఏంటో తెలియదు. యజ్ఞం కూడా చేస్తున్నారు, వాళ్ళకి తెలియదు. నేను చెప్పా సిద్ధిడే సీక్రెట్ అంటే ఇది. నువ్వు యజ్ఞము ద్వారా శ్రీకృష్ణ చేతనత్వాన్ని ఎంత మందిలోనే దింపవచ్చు. అది అరబిందో నేర్పించింది. అది అరబిందో దగ్గర తెలుసుకొని ఆ విషయాన్ని శ్రీరామ ఆచార్య యజ్ఞంలో పెట్టారు. అది తెలుసుకొని మాస్టర్ ఆ, ఎంతో మందిలో కృష్ణ చేతనత్వాన్ని దింపారు. ఆయన చేసిన యజ్ఞాల వల్ల, విశ్వ ఏకీకరణ యజ్ఞాల వల్ల రాబోయే కొన్ని వేల మంది పరమ గురువులు వస్తారు. అదర్ గెలాక్సీ నుంచి ఒక స్టార్ షిప్ వచ్చింది, మన సూర్యుడి దగ్గరికి వచ్చేసింది, మన సూర్య కుటుంబంలో ఎంటర్ అయింది. ఇప్పుడు ముగ్గురు వచ్చారు, మూడో వాళ్ళు వచ్చారు. కరెక్ట్ గా డిసెంబర్ మంత్ లో 3I అట్లాస్ అని చెప్పి ఒక స్టార్ షిప్ వేరే గెలాక్సీ నుంచి వచ్చింది, వేరే బ్రహ్మాండం నుంచి వచ్చింది. ఏమొచ్చిందో, అందులో ఏమున్నారో, ఎలియన్స్ ఉన్నారో, మనకి నాలెడ్జ్ ఇస్తున్నారో, దేనికి వచ్చారో మనకి తెలియదు. మాస్టర్ ఎప్పుడో చెప్పారు, ఇలా ఇతర గెలాక్సీస్ నుంచి వస్తారా బాబు, మీరు సాధన చేయండి రా, మీరు పైకి రండిరా, పేరు తెచ్చుకోండి అని చెప్పి నెత్తి నోరు బాదుకొని చెప్పారు. ఎవ్వరికీ తెలియదు. ఏదో స్టార్ షిప్ ఏదో పెడుతున్నాడు, 3I అట్లాస్ అంటున్నాడు అనుకుంటున్నారు కానీ ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్. అదే స్ట్రింగ్ థియరీ అనుకోండి, థియరీ ఆఫ్ రిలేటివిటీ అనుకోండి, ఏమన్నా అనుకోండి, ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా మిగతా అది కనెక్ట్ అయి ఉంటాయి. నీ శరీరంలో కూడా కనెక్షన్ ఉంటుంది. నీ శరీరంలో జరిగే మార్పులే విశ్వంలో నువ్వు చూడగలిగినప్పుడు ఆనందమయ కోసం జాగరణ జరుగుతుంది, నీ ప్రేమ తెలుస్తుంది. అప్పుడు మనకి గురుమండల రూపిణి నుంచి దక్షిణామూర్తి స్వరూపిణి వరకు మొత్తం అమ్మవారి గురు స్వరూపమే అనే దర్శనం అవుతుంది. ఏ గురువు మనకి చెప్పినా, కుతుమి అనుకోండి, మౌర్య అనుకోండి, దత్తాత్రేయుడు అనుకోండి, దక్షిణామూర్తి అనుకోండి, షిరిడి సాయి అనుకోండి, ఎవరైనా అనుకోండి, అమ్మవారి యొక్క ప్రేమ యొక్క ఫలితాలు మన దగ్గరికి వచ్చి మనకి నేర్పిస్తున్నాయి. ఆ ఆనందం, ఆ హ్యాపీనెస్ మనకి రావాలి. ఆ హ్యాపీనెస్ లో మనం ఉండగలిగితే నో బడీ కెన్ బీట్ అస్. మనల్ని ఎవరు ఇబ్బంది పెట్టలేరు. ఎవరి మాటలు మనకి ఇబ్బంది కలిగించవు. స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి సనకాది సమారాజ్య శివజ్ఞాన ప్రదాయిని చిత్కళ ఆనంద కలిక ప్రేమ రూప ప్రియంకరి. ఇదంతా కలిసి పూర్తిగా సరస్వతి రూపంగా భావించాలి. ఈ రోజు మనం చెప్పుకున్నవన్నీ సరస్వతి దేవి యొక్క రూపంగా మనం చెప్పుకున్నాము. అది ఈ చాప్టర్ ఆల్మోస్ట్ సరస్వతి దేవి చాప్టరే అని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత నామపారాయణ ప్రీత, శ్రీ నామపారాయణ ప్రీతాయై నమః. నామపారాయణ చేసిన వారి పట్ల ప్రీతి చెందినది.
నామపారాయణ చేయంగానే ఆవిడకి మన మీద ఇంట్రెస్ట్ వస్తుందా? ఆ భావం తెలుసుకోవాలి. భావం తెలుసుకొని, ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు లలితా సహస్రనామం చేసేవాళ్ళు తక్కువ మంది, ఇప్పుడు కొన్ని కోట్ల మంది లలితా సహస్రనామాలు చేస్తున్నారు. కానీ ఆ కొన్ని కోట్ల మందిలో మనం డిఫరెంట్. మనం లలితా సహస్రనామం చేస్తూ ఆ నామాల యొక్క విషయాలు అర్థం చేసుకొని బాగా మన బుర్రలోకి దించేసుకోవడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నాం. ఎప్పుడో ఒకప్పుడు మనం మాట్లాడుకున్నది, విన్నది ఇవన్నీ మన బుర్రలో పేస్ట్ అయ్యి ఉంటాయి. ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో చోట అలా అది వెలుతురిస్తుంది. ఆ వెలుతురిచ్చిన రోజే మనకి అమ్మవారి దర్శనం అవుతుంది. మనందరికీ అమ్మవారి దర్శనం అవుతుంది, అయ్యి తీరాలి. అదే నామ పారాయణ ప్రీత. అప్పుడు మనకి వచ్చే నామమే ఆవిడకి ఎంతో ప్రీతిపాత్రమైనది. మనలో ఆ ప్రేమతత్వం రావటమే ఆవిడకి కావాల్సింది. మనలో ఆ ప్రేమతత్వం దిగితే మనం ఏ నామము చెప్పుకున్నా, ఏ విషయాలు చెప్పుకున్నా ఆవిడకి చాలా ఇష్టంగా ఉంటుంది. కాబట్టే మనకి మళ్ళీ మళ్ళీ ఆవిడ రకరకాల నామాలతో మనల్ని అలరింపజేస్తుంది. నామపారాయణ ప్రీత, నంది విద్య, నటేశ్వరి, ఈ 3 నామాలు నంది విద్యని తెలియజేస్తున్నాయి. నామపారాయణ విద్యనే నంది విద్య అంటారు. నందిని మనం గుడికి వెళ్తాము, శివుడిని నమస్కారం చేసుకుంటాం, దూరం నుంచే ఒక చేత నమస్తే అని చెప్పేయడం, వచ్చేయడం. లేదు అక్కడికి వెళ్ళడం, తీర్థం ఇస్తే తీసుకోవడం, లేదా రూపాయి వేయడం, వచ్చేయడం. కానీ అక్కడ ఏముంది? నంది ఉందా? అసలు ఆ శివుడు ఏమిటి? ఆ శివుడి యొక్క తత్వం ఏంటి? ఆ ఆ ఆలయం ఎలా కట్టారు? ఎందుకు కట్టారు? ఆలయంలో ఏమైనా విశేషత ఉందా? ఆ పంతులు గారిని అడగటమో, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళని డిస్కస్ చేయటమో, తెలుసుకొని కాసేపు అక్కడ కూర్చొని ఆ శివుడిని ధ్యానం చేయడమో, నందిని చూసుకోవటమో మనం చేసుకుంటే మనకి తెలుస్తుంది. ఆ నంది విద్య అనేది ఏంటో తెలుస్తుంది. ఆ నంది విద్య అంటే ఒకటే, ఎప్పుడు శివుడిని చూస్తూనే ఉంటాడు ఆయన. తల పక్కకి తిప్పడు, అటు తిప్పడు, ఇటు తప్పడు. మనము అలా చూడగలుగుతున్నామా మన గురువుని? ఆజ్ఞాచక్రంలో 24 గంటలు గురువుని ఉంచుకోగలుగుతున్నామా అనేది మనము అర్థం చేసుకోవాలి, ప్రయత్నం చేయాలి. సూర్యుడిలాగా కొన్ని కోట్ల సంవత్సరాల వరకు మనము వెలుతురుని ఇవ్వగలమా? ఉన్న ఇంకా ఎంత 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ప్రపంచానికి వెలుతురిచ్చే పని ఇప్పుడు ఈ రోజు నుంచేనే మొదలు పెట్టగలమా? సేవ చేసే పని ఈ రోజు నుంచే మొదలు పెట్టగలమా? అది మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు ఆమె మనం మనం ఎన్నిసార్లు లలితా సహస్రనామం చేసి అంత ఆనందంగా వింటుందిట పక్కన కూర్చొని. మా అమ్మాయి చాలా చక్కగా చేస్తుంది, ఎంతో మందికి సేవ చేస్తుంది, ఈమె సేవ చేస్తూ నన్ను తలుచుకుంటుంది, తలుచుకుంటే చాలు. సేవ చేసేవాళ్ళు, నా పిల్లల్ని సేవ చేసే వాళ్ళే నాకు ఇష్టమైన వాళ్ళు. ఆ సేవ చేస్తూ నన్ను తలుచుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈమె నాకు దగ్గరి వ్యక్తి, ఇతను నాకు దగ్గరి వ్యక్తి అని మనకు తెలుస్తుంది. ఏ భక్తి సంప్రదాయంలో చూసినా నామానికి అంత విశేషం ఉంది. ఆ కారణం చేతనే యస్య నామ మహద్యసః అని వేదం చెప్తోంది. నామం పారాయణ కావాలి, నామ ఉచ్చారణ, నామస్మరణ, నామ సంకీర్తన, నామ పారాయణ, దీనికి భేదాలు ఏంటో తెలుసుకోవాలి. పారాయణ అనే దానికి ఒక మహాత్ముడు అద్భుతమైన నిర్వచనం ఇచ్చాడు. తత్వార్థ స్ఫురణతో మనస్సుని, మాటని ఏకాగ్రం చేసి గ్రహిస్తే అది పారాయణ. స్వాధ్యాయం చేస్తున్నాము, స్వాధ్యాయం చేసేటప్పుడు ఆ అరగంట, గంట మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు కూడా మాట్లాడుకుంటున్నాం. ఎంతసేపు మనం వింటున్నామో తెలియదు, ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అలా పారాయణ చేయడంలో దాని యొక్క అర్థాన్ని తెలుసుకునే వాళ్ళు, అది నిజమైన పారాయణ. ఒకటికి 10 సార్లు వల్ల వేయడం వల్ల పారాయణం కాదు. తత్వార్థ గ్రహణంతో అంటే ఏం చదువుతున్నామో దాని భావం ఏంటో గ్రహించుకుంటూ ఏకాగ్రంగా పఠిస్తే దానికి పారాయణ అని పేరు. మామూలుగా ఏదో చదివేద్దామని కాదు. అసలు అలాగని వల్ల వేయడం మానేయమని కాదు. ఇప్పుడు లలితా సహస్రం మనకి తెలీదు, మనకి దాని అర్థం తెలియదు. కానీ మనం కంటిన్యూస్ గా అది చదువుతూ చదువుతూ ఉండడం వల్ల మనకి ప్రొనౌన్సియేషన్ అర్థమైంది. ఇప్పుడు చూడకుండా కూడా చదవగలరు చాలా మంది. అంటే వాళ్ళు బై హార్ట్ చేసినట్టే కదా. బై హార్ట్ చేయడం తప్పు కాదు, కానీ బై హార్ట్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఎక్కడికి వెళ్ళినా మనకి లలితా సహస్రనామం ధారగా వచ్చేస్తుందండి. 35 మినిట్స్ చదువుతాను నేను, 20 మినిట్స్ లాగిచ్చేస్తాను, నేను 40 మినిట్స్ లాగిస్తాను, స్పష్టంగా చదువుతాను. ఓకే, బాగుంది, వెరీ గుడ్, హ్యాపీ. ఒక అడుగు వేశావు, నెక్స్ట్ అడుగు ఏంటి? దానిలో భావార్థం తెలుసుకోవటం, అదే మనం ప్రయత్నం చేస్తున్నాము. 1000 నామాలు వల్ల వేస్తున్నప్పుడు 1000 నామాలు పారాయణం కాకపోవచ్చు. కొన్ని నామాల పైనైనా మనస్సు లగ్నమై ఒక అనుభూతిని
పొందితే అది పారాయణ. అలా పారాయణ చేస్తే అమ్మవారి సంతోషం. ఆయనే చెప్పారు, శర్మ గారే చెప్పారు. సహస్రనామాలు చేసిన, విష్ణు సహస్రనామం చేసిన అన్ని నామాలు మనకి అర్థం కావునైనా, అన్ని నామాలు చెప్పినప్పుడు అన్ని నామాలకి మనకి ఆ కాన్సన్ట్రేషన్ ఉండదు. కనీసం ఆ 1000లో ఒక 10వ వంతు, ఒక 200, ఒక 300 నామాలన్నా మనం గుర్తు చేసుకొని అర్థం చేసుకొని భావనాపూర్వకంగా చేస్తే అప్పుడు పారాయణ అవుతుంది. పరా ప్లస్ ఆయన ఈక్వల్ టు పారాయణ. దీని అర్థం నామాన్ని ఇదే నాకు గొప్ప దిక్కు అని, ఇదే నాకు గొప్ప ఆశ్రయం అనే భావంతో పట్టుకోవాలి. లలితా సహస్రం చదువుతుంటే లలితా సహస్రనామే. మళ్ళీ లలిత ఎక్కువ, యోగీశ్వరి ఎక్కువ, కృష్ణుడు ఎక్కువ, కృష్ణుడు తక్కువ, శివుడు ఎక్కువ, శివుడు తక్కువ, ఇవన్నీ అనవసరం. అంతా ఒకటే. ఇప్పుడు ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ప్రైమ్ మినిస్టర్. ఆయన ఒక్కడే పని చేస్తున్నాడా? ఎంతో మంది మినిస్టర్లు కలిసి ఆయనకు సహకారం అందిస్తే ఆయన పని చేస్తున్నాడు. అప్పుడు మోడీ గారు గొప్పవాడు, అమిత్ షా తక్కువవాడు అనుకోవడం లేదు, కాదు కదా. మినిస్ట్రీ అంతా అంతే. అలాగే పరమాత్ముడు ఎంతో మంది దేవి దేవతలతో కలిసి అమ్మవారు మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి సృష్టి నడుస్తోంది. కాబట్టి ఆ మహత్తత్వం అర్థం చేసుకోవాలి మనము. సాధకులకి పనికొచ్చే విషయాల్లో ఒకటి చేర్చుకోవచ్చు. ధ్యాన గమ్య, భావన గమ్య, భక్తి గమ్య ఎలా చెప్పుకున్నామో పారాయణ ప్రీత కూడా అలాగే చెప్పుకోవాలి. ఉత్తర పీఠికలో అమ్మవారే తన నామాల మహిమ తనకెంత ప్రీతి కలిగిస్తుందో తానే స్వయంగా చెప్పింది. ఉత్తర పీఠిక మనం చదువుతుంటాం కదా అప్పుడప్పుడు. ఏమంటుంది? నా అర్చన చేసేటప్పుడు ఈ నామాలతో అర్చన చేస్తే నేను చాలా సంతోషిస్తాను. జపం చేయడం, అర్చన చేయడం, అర్చనా కాలంలో ఈ నామాలతో పూజించడం నాకు చాలా ప్రీతి. ఉత్తర పీఠికలో స్పష్టంగా చెప్పారు కదా అమ్మవారు. నామాలు నాకు చాలా ప్రీతి కాబట్టి ఈ నామాలు మీరు చేసుకుంటున్నారు, అలాగే చేసుకోండి. మా మర్చయుతు రామ వా విద్యాం జపదు బానవ. నా అర్చన చేసినా చేయకపోయినా, శ్రీ విద్యా మంత్రం జపించినా జపించకపోయినా, కీర్తయే నామ సహస్రం ఇదమత్ ప్రీతయే సదా. ఈ సహస్రనామాలు నా ప్రీతి కోసం చదివితే తప్పకుండా నేను సంతోషిస్తాను. అమ్మవారే స్వయంగా మణిద్వీపంలో చెప్పింది. సహస్రనారాయణ ప్రీత అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ 1000 నామాలు పారాయణ చేస్తే సంతోషం ఇస్తుంది. 50 అక్షరాల్ని అనుసంధానం చేయడమే నామపారాయణ. మాతృకా వర్ణానుసంధానమే నామపారాయణ. ప్రతి అక్షరము అమ్మ రూపమే. మనకు తెలుసు కదా, 50 అక్షరాలు కూడా మనం 50 అక్షరాలు, ఒక్కొక్క అక్షరానికి ఒక దేవి దేవతలు ఉంటారు అని మనం తెలుసుకున్నాము. అవి కూడా మనం షేర్ చేసుకున్నాము. నామపారాయణకి అమ్మవారు సంతోషిస్తారంటూ లఘుస్తవంలో చెప్పారు. శ్రీ విద్యా రహస్యాలన్నీ చెప్తుంది. కొందరు ఇది కాళిదాసు కృతం అంటారు, మరి కొందరు కాదంటారు. ఈ శ్లోకంలో నామాని త్రిపురే, అమ్మా నీ నామాలు ఇవి. ఈ నామాలు ఎన్ని ఉంటాయంటే వింశతి సహస్రేభ్య, 20,000కు పైగా నామాలు అమ్మవారికి ఉన్నాయిట. మనకెన్ని తెలుసు? 1000 తెలుసు. 20,736 నామాలు తయారు చేసుకున్న పద్ధతి కూడా ఈ శ్లోకంలో చెప్పారు. ఇదంతా గురుముఖైక వేద్యమైన ఒక సూచనగా చెప్పుకోవాల్సినవి. మొత్తం 50 అక్షరాలే మనం వాడుకునేది. ఎన్ని కోట్ల సంవత్సరాలు ఉన్నా మనం ఉండేది ఏంటి? మండే టు సండే, సండే టు సాటర్డే. అలాగే ఎన్ని ఎన్ని నామాలు చెప్పుకున్నా, ఎన్ని విషయాలు చెప్పుకున్నా ఆ 50 అక్షరాలనే వాడి చెప్పుకుంటాము. ఆ 50 అక్షరాలు కూడా అమ్మవారి యొక్క స్వరూపమే. అకారం నుంచి క్షకారం వరకు ఉన్న అచ్చులను హల్లులతో కలుపుకుంటూ ఒక పద్ధతిలో తీసుకొని వాటన్నిటికీ నమః సమకూర్చుతూ వెళ్తే అక్షరాలతోనే మొత్తం నామాలు తయారవుతాయి. ఉదాహరణకి అం, కం, ఆం, ఈం నమః అని ఏర్పడతాయి. ఇలా మొత్తం 20,736 నామాలుట. 50 అక్షరాలు పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ లో చూస్తే 20,736 అవుతాయి అని మనం అర్థం చేసుకోవచ్చు.
సార్ వాయిస్ రావట్లేదండి. వినపడతలేదు. అసంఖ్యేయాని నామాలు వినపడుతుందా ఇప్పుడు? ఇప్పుడే వినపడుతుంది. ఆ. మధ్యలో 2 minutes. శ్లోకం వచ్చిందా? శ్లోకం చెప్పానా? ఏమీ వినపడలేదు. ఎంతసేపటి నుంచి? 4 minutes అవుతుంది. 2 minutes అవుతుంది. 20,736 నామాలు అది విన్నారు కదా? అది విన్నా. హుషారాణి మ్యూట్ పెట్టుకోమ్మా. అదే 27,000 నామాలు. దాని తర్వాత మిస్ అయిపోయింది. ఓకే, సరే, ఇక్కడ నుంచి మనం క్లోజ్ చేస్తాము ఈ రోజుకి. మళ్ళీ ఇది విజిట్ చేద్దాం ఈ శ్లోకము. శ్రీమాతు ప్రీతయే నిత్యం అనితం కీర్తయేదిదం భక్తోయ కీర్తయేత్ నిత్యం ఇదం నామ శాస్త్రకం. ఎందుకు మాట్లాడతారు ఉషారాణి గారు? ఈ రోజు 3 సార్లు 4 సార్లు కరెక్ట్. ఇప్పుడు చూసాం చెప్తాం అందరూ కూర్చొని. శ్రీమాతు ప్రీతయే నిత్యం అనిసం కీర్తయేదిదం భక్తో యః కీర్తయేత్ నిత్యం ఇదం నామ సహస్రకం. ఈ శ్లోకం వినపడిందా? లేదు. ఇప్పుడు చెప్పాను కదా. ఇప్పుడు ఈ ఇప్పుడు వినపడుతుంది. ఇప్పుడు వినపడుతుందమ్మా. ఓకే 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 ఓకే. శుభకామన చెప్పండి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథ్వీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖమాప్నుయాత్.